शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः, गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करां। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे।
जय बोलो श्री रामचंद्रमूर्ति की, सीता माता को, लक्ष्मण स्वामी की, आंजनेय स्वामी की, भगवान श्री सत्य साई बाबा जी की, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. సుబ్బారెడ్డి గారు అయిపోయింది, కొంచెం సౌండ్ పెంచండి. అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. జపహోమ నిత్యాగ్ని తపములు చేసిన సరిరావు హరినామ స్మరణ కన్న. జపహోమ నిత్యాగ్ని తపములు చేసిన సరిరావు హరినామ స్మరణ కన్న. ఉపవాస వ్రతములు ఉడుగక చేసిన సరిరావు హరినామ స్మరణ కన్న. తీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించిన సరిరావు హరినామ స్మరణ కన్న. అశ్వమేధంబులు అధికంబుగా జేయ సరిరావు హరినామ స్మరణ కన్న. అడవిలోపల ఆకులలము తినుచు సంచరించిన ఫలమేమి సాధువై. ఎంచి చూడ ఇవి అన్ని ఏమి ఫలము, స్మరణ లేకున్న హరికరుణ కలుగబోదు. స్మరణ లేకున్న హరికరుణ కలుగబోదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ పద్య సూక్తిని చెప్పారన్నమాట. జపహోమ నిత్యాగ్ని తపములు చేసిన సరిరావు హరినామ స్మరణ కన్నా, ఆ హరి యొక్క నామస్మరణ చేయడం అన్నటువంటిది అంత గొప్పది. అశ్వమేధంబులు అధికంబుగా చేయ సరిరావు హరినామ స్మరణ కంటే, నువ్వెన్నో అశ్వమేధ యాగాలు చేస్తే దానితో సమానమైనటువంటిది హరినామ స్మరణ కూడా అంత గొప్పది మాట. ఈ హరిని స్మరిస్తే అంత గొప్ప ఫలితం మనకు వస్తుంది. ఉపవాస వ్రతములు ఉడుగక చేసిన సరిరావు హరినామ స్మరణ కంటే, ఈరోజు శనివారం ఉపవాసము, శుక్రవారం ఉపవాసము, రకరకాల ఉపవాసాలు చేస్తాం కదా, అవన్నీ కూడా హరినామ స్మరణ కంటే కూడా గొప్పవేమి కాదు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నువ్వు కొంచెం తినినా పర్వాలేదు కానీ హరినామ స్మరణ మానకుండా చేస్తూ ఉంటే అది అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతున్నారు స్వామివారు. తీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించిన సరిరావు హరినామ స్మరణ కన్న. తీర్థయాత్రలు అనేక, కాశీ గయా పుణ్యక్షేత్రాలు అనేక ప్రాంతాలకి తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం మనందరం కూడా. కానీ ఆ తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మనము హరినామ స్మరణతో చేస్తే మంచి ఫలితం ఎక్కువ వస్తుంది. అలా కాకుండా మనం ఏదో మన కుటుంబ విషయాలు, వ్యవహారాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటూ మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, కొంచెము ఫలితము తక్కువ వస్తుందని చెబుతున్నారు బాబాగారు. ఫలితం వస్తుంది తప్పకుండా, ఆ ఫలితము తక్కువ. అదే హరినామ స్మరణతో కూడుకొని చేసేమనుకోండి ఇవన్నీ కూడా, అప్పుడు ఫలితము మనకి సంపూర్ణముగా వస్తుందని చెబుతున్నారు. అందుకని మనం ఏం చేసినా కూడా నామస్మరణ, కలియుగములో నామస్మరణ మించినటువంటి తరుణోపాయము లేదని చెప్పారన్నమాట. మిగతా యుగాల్లో తపస్సు, తర్వాత వచ్చినటువంటి యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కలియుగం దగ్గరికి వచ్చేసరికి మానవుడు ఆయుష్ ప్రమాణము చాలా తక్కువ, ఆరోగ్యము కూడా అంతంత మాత్రమే. ఇవన్నీ తెలుసు కాబట్టి మనకి పెద్దలు, గురువులు మనకి అనాదిగా చెప్తూ వచ్చారన్నమాట పురాణాల్లోనే. కలియుగములో నామస్మరణ మించినటువంటి తరుణోపాయము లేదు. మద్భక్తామి ఎత్ర గాయంతే తత్ర దిష్టామి నారద అన్నాడు నారద మహర్షితో శ్రీమన్నారాయణుడు. కాబట్టి నామస్మరణ అన్నటువంటిది అంత గొప్పది. అందుకోసం ఎల్లప్పుడు కూడా మనం నామస్మరణ చేయాలి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణుని అకర్ణించు వీనులు వీనులు, మధువైరిదవలిన మనము మనము, భగవంతు వలుగును పదములు పదములు, పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తును ప్రకటించు చదువు చదువు, కుంభినీదవి చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరిజేరమనేడి తండ్రి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. చూడండి, ఈ చేతులు, ఈ శరీరములో అంగాంగాల్ని కూడా వర్ణించాడు. కమలాక్షుని అర్చించు కరములు కరములు, ఈ చేతులు కమలాక్షుడిని అర్చించడానికి ఇచ్చారు.
అవి మాత్రమే నిజమైనటువంటి కరములు, లేకపోతే ఆ కరములు ఎందుకు ఉపయోగం లేనటువంటివి అయిపోతాయన్నమాట. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథి వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ శ్రీమన్నారాయణమూర్తిని వర్ణించడానికి జిహ్వ ఇచ్చారు తప్ప కేవలము తినడానికి, నిద్రించడానికి, లేనిపోయిన పిచ్చాపాటి విషయాలు మాట్లాడి పవిత్రమైనటువంటి నోరుని వ్యర్థం చేసుకోవడానికి, ఈ నాలుకని వ్యర్థం చేసుకోవడానికి కాదు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. ఆ జగన్నాథుని చూడ్డానికి కన్నులు ఇచ్చాడు పరమాత్ముడు. ఆయన్ని చూడకపోతే ఆ కన్నులుండి కూడా నువ్వు గ్రుడ్డివాడితో సమానం. సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మురొక్కు శిరము శిరము. ఆ శేషసాయికి మురొక్కినటువంటి శిరమే నిజమైనటువంటి శిరము, లేకపోతే అది నిజమైనటువంటి శిరమే కాదన్నారు. శేషసాయికి మురొక్కు శిరము శిరము, విష్ణుని ఆకర్ణించు వీణులు వీణులు. ఆ విష్ణువు గురించి కథలు, ఇటువంటి సత్సంగాలు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు కష్టపడి మాలాంటి వాళ్ళని ఎందరినో తీసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ వందలాది మంది కూర్చొని వినడం వల్ల ఎంత పవిత్రత ఏర్పడుతుంది, మీ అందరి అకౌంట్లో ఎంత గొప్ప భగవద్ అనుగ్రహం పడుతుంది చూడండి. ఆ వీణులు, ఆ చెవులు మాత్రమే నిజమైనటువంటి చెవులంట. లేనటువంటి చెవులు అసలు చెవులే కాదని చెప్పి అనేశారు. కాబట్టి విష్ణుని ఆకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవలిన మనము మనము. ఆ పరమాత్ముడి గురించి ఆగ్రహించినటువంటి మనస్సే నిజమైనటువంటి మనస్సు, లేకపోతే ఆ మనస్సు వ్యర్థమైనటువంటి మనస్సు అయిపోతుంది. పిచ్చిమైనటువంటి విషయాలను ఆలోచించుకొని గొప్ప దివ్య శక్తి మనస్సుకి పరమాత్ముడిచ్చాడు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్ష. ఈ మనస్సే మోక్షానికి కానీ బంధానికి కానీ కారణం. అంత గొప్ప మనస్సు చేత మానవుడు ఏమి చేస్తున్నాడు? వాస్తవానికి మీరు చూడండి, ఇక్కడ గంట సేపు ఇలా కూర్చుంటే ఒకలాగా గడుస్తుంది కాలము. కానీ ఇదే మన ఋషి ఏకాంతముగా తన మనస్సుని అంతర్ముఖము చేసి ఆలోచన చేస్తే, మనకైతే బాహ్యంగా ఒక గంట గడిస్తే ఆ మనోకాలమానం ప్రకారంగా అయితే అది 100 గంటలతో సమానం అంట. చూడండి, బాహ్యమైనటువంటి దేహముతో కూడుకుని చేసినటువంటి పనులు, ఆలోచనలు ఒక 100 గంటలు పడితే మనోమయ కాలంలో అది గంటలో చేసేస్తారన్నమాట. మనస్సుకి అంత దివ్య శక్తి ఉంది చూడండి. ఇది బాహ్యమైనటువంటిది 100 గంటలతో, మనోమయ కాలము 1 గంటతో సమానం అన్నమాట. మీరు కూడా ఆలోచించండి, కావాలంటే ఏదైనా ఒక విషయాన్ని ఇలా మాట్లాడుతూ అందరి ముందు మాట్లాడుతూ గందరగోళంగా ఉంటే అసలు నీకు ఒక స్పష్టత రాదు. ఏకాంతంగా ఒక చోట కూర్చొని ఆలోచిస్తే నీకు స్పష్టంగా అర్థమైపోతుంది లోపల. అది మనసు యొక్క దివ్య శక్తి. అంత దివ్య శక్తి మనస్సుకు ఉండినప్పటికీ కూడా, అంతకంటే గొప్ప దివ్యశక్తి బుద్ధికి ఉండినప్పటికీ కూడా మానవుడు ఏమి చేస్తున్నాడు? ఈ బుద్ధిని మనస్సుని వ్యర్థం చేస్తున్నాడు అని చెప్పన్నారు. అందుకే పొందుకు పాదముడిచ్చినది ఎందులకో తెలుసా, సందులు గొంతులు తిరిగేటందులక కాదు కాదు, నందివాహుని మందిరము చుట్టూ ప్రదక్షిణ సలిపేటందులకన్నారు సాయిబాబా గారు. చూడండి, భగవంతుడికి పాదాలు ఎందుకోసం ఇచ్చాడంటే భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇచ్చాడయ్యా, సందులు గొంతులు తిరగడానికి ఇవ్వలేదు అన్నారు స్వామివారు. కాబట్టి అంత పవిత్రమైనటువంటి జన్మని వ్యర్థము చేయకూడదు. పంచభౌతిక దేహము దుర్బలమైన కాయంబు, 100 వరసములు దాకా మితము పలికిరే గాని నమ్మరాదా మాట నమ్మరాదు. మనకి బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆశీర్వదిస్తారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి అని విప్రోత్తములు మనకు ఆశీర్వదిస్తారు మనం నమస్కారం చేస్తే. ఇక్కడ బాబా గారు అంటున్నారు, పంచభౌతిక దేహము దుర్బలమైన కాయంబు, 100 వరసములు దాకా మితము పలికిరే గాని నమ్మరాదా మాట నమ్మరాదు. అసలు ఆ మాట మీరు నమ్మొద్దు అంటున్నారు స్వామి. మనందరికీ తెలుసు కదా, బాల్యమందో యవనమందో ముదమయందో లేక ముసలియందో ఎప్పుడో విడిచేది వెరుకలేదు. ఊరినో అడవినో ఉదక మధ్యంబునో ఎక్కడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయం అది మానవునకు గాన బుద్ధిమంతుడు తన దేహం ఉన్నప్పుడే తన్ను తా తెలియట సత్యమగును అన్నారండి. నీకు గనుక బుద్ధి కనుక ఉంటే, ఈ దేహము బాగా పనిచేసినప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు బాగా పనిచేస్తున్నప్పుడే, నీ శరీరంలో బాగా శక్తి ఉండేటప్పుడే నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పని మీద వచ్చావు, తర్వాత ఏమి జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని బుద్ధిమంతుడు తన్ను తా తెలియట సత్యమగును అన్నారు. ఇప్పుడు మనకి బుద్ధి ఉందా లేదా అన్నటువంటిది ఎవరి మనస్తత్వం వాళ్ళకే ప్రామాణికం. అది నా బాధ్యత కాదు. అంటే మనం అలా చేయాలి. అందుకోసం ఈ జన్మ మనకు వచ్చింది. అంత గొప్ప జన్మని వ్యర్థము చేస్తున్నారని చెప్పన్నారు. ఎక్కడో లంకలో పుట్టాడు రావణాసురుడు.
ఆ రావణాసురుడు తమ్ముడు విభీషణుడు ఉన్నాడు. లంకలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులే. ప్రతి ఒక్కరు కూడా రామ అన్న శబ్దం వినపడితే చంపేస్తారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా విభీషణుడు ఎల్లప్పుడూ కూడా రామనామాన్ని స్మరించాడు. మనము స్వేచ్ఛగా ఆనందంగా స్మరించడానికి అవకాశం ఉండి కూడా మనం స్మరించలేకపోతే ఎంత జన్మ వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. రాక్షసుల మధ్య ఉండి కూడా రామనామాన్ని స్మరించాడు కాబట్టి రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. బాబా గారు చెబుతారు, అంటే ఎంత గొప్ప భక్తి ఉందంటే ఆయనకి, ఆయన 2 తలుపుల మీద, ఒక తలుపు మీద రా అని రాశాడంట, మరొక తలుపు మీద మా అని రాస్తున్నాడంట. అదే సమయానికి రావణాసురుడు అక్కడికి వచ్చాడంట. వచ్చి ఏమిట్రా రాసేవి అక్కడ అని చెప్పి అన్నాడంట. భయం మాట విభీషణుడికి. అమ్మ నాయన, ఈయన గనుక తెలిస్తే ఇంకా వదిలిపెట్టడు, ఎందుకు వచ్చింది ఈ బాధని. ఏమీ లేదన్నయ్య, నా అన్నయ్య పేరులో మొట్టమొదటి అక్షరము రా ఇక్కడ రాశాను, ఈ 2వ తలుపు మీద నా వదిని పేరులో మొట్టమొదటి అక్షరం మా మండోదరి కదా, మా అక్షరం ఇక్కడ రాశానన్నయ్య, అంతే అని చెప్పి అన్నాడంట. చూడండి ఎంత సూక్ష్మంగా తెలివిగా ఆ రాముడి యొక్క భక్తిని అతను లోపల పెట్టుకొని ఎంత జాగ్రత్తగా మెసులుకుంటూ వచ్చాడో చూడండి. అక్కడ కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా రామనామాన్ని స్మరిస్తే మనము ఆనందంగా, అన్ని వనరులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, అన్నీ ఉండి కూడా మనము రామనామాన్ని స్మరించకపోతే, అన్నీ ఇచ్చినప్పుడు కూడా వీడు రామనామాన్ని స్మరించలేదు కాబట్టి ఇంకా వీడికి అన్నీ ఇవ్వకుండా చేసేస్తే మంచిదని చెప్పి భగవంతుడు ఏమి చేస్తాడు, మనము చేసుకున్న దానికే చేసుకున్న ఫలితాన్ని ఇస్తాడు తప్ప మన మీద ద్వేషం ఏమి కాదు కదా. ఇచ్చింది అందుకోసం, నువ్వు దానికోసం ఉపయోగించలేదు కాబట్టి నీకు పశు పక్షి ఆ మృగ జన్మలు ప్రాప్తమైపోతాయి. 83,99,999 జీవరాశుల జన్మలు మన కోసం సిద్ధంగా ఉన్నాయన్నమాట, రెడీగా. రండి తొందరగా వచ్చేయండి. ఎందుకు అక్కడ మీరు అలాగా రామనామాన్ని స్మరించడం లేదు, ఏ సత్సంగాలు చేయడం లేదు, ఏ మంచి పనులు చేయడం లేదు, ఏ సేవా కార్యక్రమాలు చేయడం లేదు, ఏ విద్యాదానము చేయడం లేదు, ఏ సేవలు చేయనప్పుడు ఎందుకయ్యా నీకు ఇవన్నీ కూడా నీకు వ్యర్థము. కాబట్టి వచ్చేసే పశుపక్షి క్రిమి కీటకాది మృగాల్లోకి వచ్చేసి అక్కడ నువ్వు కోరుకోవడం ఏం కోరుకున్నావు? కానా పీనా సోనా మరణ, ఇవే కదా కోరుకున్నావు. బాగా కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, బాగా సుఖాలు అనుభవించాలి అనుకున్నావు కదా. దానికి మానవ జన్మ ఎందుకయ్యా? అది చాలా గొప్ప జన్మ, అది నీకు అవసరం లేదు. వచ్చే ఒక చక్కగా ఒక మంచి ఎద్దు అయిపో, లేకపోతే ఒక దున్నపోత అయిపో, లేకపోతే ఒక గొర్రె అయిపోతావు, లేకపోతే ఒక పాము అయిపోతావు, లేకపోతే ఒక కప్ప అయిపోతావు, ఏదో ఒక జంతు రూపంలోకి వచ్చేస్తే అక్కడ ఇంకా ఏమి కూడా బాధ్యతలు ఉండవు. రామకృష్ణ గోవింద దామోదర వాసుదేవ నారాయణ అనకపోయినా ఎందుకు అనలేదు అని అడిగేవారు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అనాలి కాబట్టి అనకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతామట. అది యొక్క మానవ జన్మ యొక్క విశిష్టత. అది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. నిన్నటి రోజున ఎక్కడ ఆగామండి? నిన్న ఎక్కడ ఆగామంటే అందరూ సైలెంట్ అయిపోయారేంటి? బహుశా నిన్న ఎక్కడ ఆగామో అక్కడే ఉండిపోయారేమో, మీరు ఇంకా ఇక్కడికి రాలేదేమో. సుబ్బారెడ్డి గారు మరి అది గట్టిగా చెప్పడానికి ఎందుకంటే భయపడుతున్నారు? సుబ్బారెడ్డి గారు వీళ్ళందరి దగ్గర 1000 రూపాయలు ఫైన్ తీసుకోండి, అప్పుడు చక్కగా మాట్లాడతారు, హుషారుగా చెప్తారు వెంటనే. ఒకులమాతను కలిసే ఘట్టం దగ్గర నిన్నటి రోజు ఆగాం కదా. ఆ ఒకులమాత దగ్గరికి ఎవరు తీసుకొని వచ్చారు? స్వామివారిని వరాహ స్వామివారు తీసుకొని వచ్చారు. ఈ కొండపైన ఉండాలంటే ఆ అమ్మ అనుమతి కూడా కావాలి అని చెప్పి తీసుకొని వస్తే ఆమె కృష్ణ నామస్మరణ చేస్తూ తన్మయత్వములో ఆనందంగా ఉంటే స్వామివారు అక్కడికి వచ్చారు. ఆ ఒకులమాతే పేరు పెట్టింది. అమ్మ అని పిల్లగానే ఆమె ఆనందముతో అలౌకికమైనటువంటి ఆనందానికి గురైపోయి నాయన కుమార వచ్చావా అంటూ దగ్గరికి వచ్చి ప్రేమ ఆలింగనం చేసుకుంటే వెంటనే తన స్పర్శకి కరస్పర్శకి నోచుకొని అక్కడ ఉన్నటువంటి దెబ్బతాలుగా ఆ మచ్చ మాయమైపోయింది అన్నమాట. వెంటనే తర్వాత నాయన ఎక్కడి నుంచి వచ్చావు, మీ అమ్మ నాన్న ఎవరు, మీ ఊరేమిటి, మీ పేరేమిటి అని అడిగితే అమ్మ అన్ని ఊర్లు నావేనమ్మా అన్నాడు ఆయన. ఏమిటి అన్ని ఊర్లు నావే అంటాడేమిటి? నీ పేరేమిటి నాయన అని అడిగింది. అన్ని పేర్లు నావేనమ్మా అన్నాడు ఆయన.
మీ అమ్మా నాన్న ఎవరు అని చెప్పంటే తెలియదమ్మా, నాకు అమ్మా నాన్న ఎవరు లేరమ్మా అన్నాడు. పరమాత్ముడికి ఎవరు ఉంటారండి? అప్పుడు ఆశ్చర్యపోయి, అయ్యో పాపం తలకి దెబ్బ తగిలింది కదా, కొంచెం ఏదో మతి భ్రమించినట్లు ఉంది, అందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నది పాపం ఆ పిచ్చి తల్లి వకుల మాత. అలా అనుకొని అప్పుడు ఏమంటది, ఎందుకోనైనా నిన్ను చూస్తూ ఉంటే నీకు పేరు లేదంటున్నావు కదా, శ్రీనివాస అని పేరు పెట్టాలనుకుంటున్నాను ఆయన, ఇక నుంచి నిన్ను శ్రీనివాస అని పిలుస్తానని వకులు మాత పెడితే వచ్చినటువంటి పేరు. తల్లి మీద వాత్సల్యముతో శ్రీనివాసుడు ఆ పేరుకి కట్టుబడి యుగాంతము వరకు ఉంటానని తల్లికి మాట ఇచ్చాడు. తద్వారా ఈ లోకానికి కూడా అనుగ్రహించాడు. అది అమ్మ యొక్క ప్రేమ అంటే. కరతాల దోణులకు చేయలేదు కాబట్టి వీళ్ళందరికీ 500 ఫైన్. నాకు కరతాల దోణులు చేయమని నేనే చెప్పించుకొని చేసుకుంటున్నాను సుబ్బారెడ్డి గారు. అంటే వీళ్ళు ఆనందంలో తన్మయం అయిపోయి అలౌకికమైనటువంటి ఎక్కడికో తిరుపతి ఆ 7 కొండల మీద ఉన్నారేమో బహుశా, అట్లా అయి ఉంటుంది, తప్పేం లేదులేండి. అయినప్పటికీ కూడా మధ్య మధ్యలో ఇక్కడ కూడా వచ్చి కొంచెం కరతాల దోణులు చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇక్కడే ఉన్నారనే విషయం నాకు కూడా అర్థం అవుతుంది, అంతే, ఇంకేం కాదు. సంతోషం. అలా అయింది, చాలా సంతోషం. అలా అయిన తర్వాత ఇప్పుడు ఇంతకీ ఈ యశోదమాత ఎవరు? ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆవిడ గురించి తెలుసుకునే వకుల మాత ఆనాటి యశోదమాతే ఈ వకుల మాత. ఇది ఇంత పూర్వం మీకు కొంచెం చెప్పాను. ఈ యొక్క నంద యశోదలు ఆనాడు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం భూమి మీదకి రావడానికి ముందు దేవతలందరూ వచ్చి ఆ జగన్నాథుడిని శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేస్తే శ్రీకృష్ణ అవతారం భూలోకానికి వచ్చింది. ఆ రావడానికి ముందు వసువులకి నాయకుడైనటువంటి ద్రోణుడి దగ్గరికి బ్రహ్మదేవుడు వెళ్ళారు. చతుర్ముఖ బ్రహ్మ వెళ్ళి ఆ వసువులకి నాయకుడు, చాలా గొప్ప ధర్మాత్ముడు, చాలా గొప్పవాడు అన్నమాట. నాయన ద్రోణ, నీవు భూలోకములో మానవుడిగా జన్మించాలి అని చెప్పి అన్నారు. అదేమిటి స్వామి, నేను భూలోకంలో మానవుడిగా జన్మించడం ఏమిటి? ఇంత గొప్ప అదృష్టాన్ని కోల్పోయి ఆ మానవ జన్మలో ఆ అష్ట కష్టాలు, ఆ గర్భశోకము, ఆ దుఃఖాలు, ఆ మాయలు అవన్నీ కూడా నేను పడలేను, నా వల్ల కాదు స్వామి, నేనైతే భూలోకంలో జన్మించను అని చెప్పి అన్నాడు. అని అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన నువ్వు చెప్పినటువంటి మాట నిజమే, భూలోకములో కొంచెము గర్భశోకము, కష్టాలు, దుఃఖాలు, మాయలు అన్నీ కూడా అనేక సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి, కాదనలేదు. కాకపోతే దేవతలైనా, గంధర్వులైనా, కిన్నెరలైనా, కింపురుషులైనా, యక్షులైనా ఎవరైనా సరే ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలంటే కేవలం భూలోకంలో మానవ జన్మ ఎత్తితేనే ముక్తి మోక్షం వస్తుంది అని చెప్పారండి. ఈ మానవ జన్మ అంత గొప్పది మాట. చూడండి, వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే, చివరికి మోక్షం కావాలంటే మానవ జన్మ ఎత్తాల్సిందే. అవన్నీ కర్మ ఫలానుభవ లోకాలు, అంటే భోగలోకాలు అన్నమాట. అవన్నీ ముక్తిని ప్రసాదించినటువంటి లోకాలు కావు. అవన్నీ కూడా ముక్తి ప్రదాయమైనటువంటి లోకము ఈ భూలోకం మాత్రమే. అందుకని ఆ భూలోకం యొక్క గొప్పతనాన్ని తెలియపరిచి, నాయన నేను ఎందుకు భూలోకంలో జన్మించమంటున్నానంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భూమి మీద జన్మిస్తాడు, అందుకోసమని చెప్పి తనకి తండ్రిగా తల్లిగా మీ ఇద్దరిని కూడా జన్మించమని చెబుతున్నట్టు చాలా సంతోషము. అలాగైతే ఆ భగవంతుడి యొక్క బాల్య లీలను చూసే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి, అలాగైతే తప్పకుండా జన్మిస్తామని చెప్పంటే బాల్య లీలలు మాత్రమే కోరుకున్నారు వాళ్ళు. సరే తదాస్తన్నాడు బ్రహ్మదేవుడు. తత్కారణము చేత ఆ ద్రోణుడు, ధరణీదేవి భూలోకములో నంద యశోదలుగా జన్మించారు. కేవలము బాల్యము మాత్రమే చూశారు. ఆ 9 సంవత్సరాల, దాదాపు 8-9 సంవత్సరాల ప్రాయము వరకు కంసవధ జరిగినంత వరకు మాత్రమే ఉన్నారు. ఆ కంసవధ అయిపోయిన తర్వాత కృష్ణుడు వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ తర్వాత అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ద్వారకకు వచ్చాడు. అదంతా మనం భాగవతంలో చూస్తాం. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఆవిడే ఈవిడ. మరి ఎందుకోసం జన్మించిందండి వకుల మాతగా అని చెప్పంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు 16,108 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు 16,108 వివాహాలు జరిగినప్పటికీ కూడా ఒక్క వివాహాన్ని కూడా చూడలేకపోయింది యశోద. అందుకోసం అని చెప్పి ఆఖరిలో వచ్చి అడుగుతుంది, నాయన కృష్ణ, నేను నీ బాల్యం అంతా కూడా చూశాను, కానీ మరి ఏమి చేశానో తప్పు నాకు తెలియదు, నీ వివాహాన్ని చూడలేకపోయాను, కాబట్టి నాకు నీ వివాహాన్ని చూడాలని ఉంది అని అంటాది యశోదామాత. అప్పుడు కృష్ణుడు అంటాడు, అమ్మా తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, రాబోయే కలియుగములో
నా వివాహము నువ్వు చూడడమే కాదు కదా, నీవే కర్తవై కర్మవై క్రియవై అన్ని దగ్గరుండి నా వివాహాన్ని జరిపించి సకల ఆనందాన్ని నీకు అనుభవింపజేస్తాను, నా వివాహాన్ని దగ్గరుండి నీవే చేస్తావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనాడు యశోదాదేవికి వరాన్ని ప్రసాదించాడు. మీకు ఇక్కడ అనిపించవచ్చు 16,108 వివాహాలు ఏమిటండి అని చెప్పంటే, అష్టమహిషులు కాకుండా ఆ యొక్క రాక్షసుడు తీసుకుని నరకాసురుడు తీసుకుని వెళ్ళి అందరిని కూడా బంధించేశాడు కదా. కృష్ణ పరమాత్ముడు వెళ్ళి నరకాసురుడిని సంహారము చేసి ఆ రాజకాంతలందరినీ కూడా విడిపించాడు. అప్పుడు వాళ్ళందరూ సంతోషపడి అప్పుడు అన్నారు, కృష్ణ నీవైతే నరకాసురుని సంహరించావు, మమ్మల్ని అయితే విడిపించావు, చాలా సంతోషము. కాకపోతే ఇప్పుడు ఆ నరకాసురు విముక్తి కలిగింది, కానీ ఇప్పుడు మేము బయటకు వెళ్తే మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు కృష్ణ అని అడిగారు. అప్పుడు కృష్ణుడికి అర్థమైంది, అవును కదా, ఇంతకాలం నరకాసుడి దగ్గర ఉన్నారంటే ఈ లోకం వాళ్ళపైన చాలా చెడ్డ ముద్ర వేస్తుంది, వీళ్ళకి వివాహం కాకుండా ఉండిపోతారు. నేను ఒకవేళ మాట పడినా పర్వాలేదు కానీ ఏ స్త్రీ కూడా కంటి వెంబడి నీరు కార్చకూడదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ 16,000 మందిని వివాహం చేసుకున్నాడు. అది కృష్ణ పరమాత్ముడు స్త్రీలకు ఇచ్చినటువంటి గౌరవం. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ముహూర్తం పెట్టినప్పుడు కూడా పెద్ద సమస్య ఏర్పడింది. కృష్ణ 16,000 మండపాలు ఏర్పాటు చేశారు, అంటే ఒకే మండపంలో 16,000 ఆ పీనులన్నీ కూడా కూర్చోవడానికి, వధువరులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు, పీఠములు. అక్కడికి వచ్చేసరికి వాళ్ళు అన్నారు, కృష్ణ ముహూర్తం పెడుతూ ఉంటే, ఒక ముహూర్తం అంటే 2 గడియలండి, ఒక గడి అంటే 24 నిమిషములు, 2 గడియలు అంటే 48 నిమిషములు. ముహూర్తము దాటిపోతూ ఉంది కృష్ణ, ఒక్కొక్కరి మెడలో తాళి కట్టి మళ్ళీ పక్కవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తాళి కట్టి మేము మాంగళ్యం తంతునానే అని మంత్రాలు చదివి ఇలా మొత్తం అందరికీ కట్టేసరికి ముహూర్తాలు దాటిపోతున్నాయి, దుర్ముహూర్తాలు వచ్చేస్తున్నాయి. ఏమిటి కృష్ణ అని చెప్పంటే, మీరేమి తొందరపడకండి, టెన్షన్ పడకండి, అదే ముహూర్తం అలాగే పెట్టండి, నేను చూసుకుంటున్నాడు కృష్ణుడు. సరే కృష్ణుడు చూసుకున్నాడంటే ఖచ్చితంగా చూసుకుంటాడు అని ధైర్యంతో ఒకటే ముహూర్తాన్ని పెడితే శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మంది కృష్ణుడిగా మారిపోయి ఒకే ముహూర్తానికి అందరి మెడలో 3 ముడులు వేసాడనమాట కృష్ణ పరమాత్ముడు. చూడండి, అది కృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య శక్తి. అలా చేసి ఆనాడు తల్లికి మాట ఇచ్చాడు, అమ్మ రాబోయే కలియుగములో తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అని చెప్పన్నాడంటే తల్లి యొక్క కోరిక తీర్చవలసినటువంటి కర్తవ్యం కుమారుడి పైన ఉంది మాట. ఆ విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అలా అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా కొంతవరకు ఆవిడికి ద్యోతకం అయ్యాయి. ఆమె కొంచెము అయోమయంగా ఉంది. కృష్ణ పరమాత్ముడు జాగ్రత్తగా ప్రేమారా తీసుకున్నాడు. అంటే కృష్ణుడు అంటే ఇప్పుడు వచ్చినటువంటి శ్రీనివాసుడు అనమాట. అమ్మ ఇక్కడే ఉంటానన్నాడు, చాలా సంతోషమైనా ఇక్కడే ఉండని చెప్పి అక్కడ పెట్టినటువంటి వెన్న ప్రసాదానంతా తీసుకుని వస్తే ఆనందంగా ఆరగించేశాడు. అలా చాలా కాలం పాటు అమ్మ యొక్క గోరుముద్దలు తింటూ అమ్మని సంతోషపెడుతూ కృష్ణ పరమాత్ముడు వస్తుంది మనకి, శ్రీనివాసుడు అక్కడే ఉన్నాడనమాట ఆనందముగా. అలా కాలము గడుస్తూ గడుస్తూ వచ్చింది. పురాణాల్లో చెప్పబడింది అలా స్వామివారు 3 సంవత్సరాల పాటు ఉన్నారు అని కొన్ని పురాణాల్లో చెప్పబడింది అన్నమాట అమ్మగారి దగ్గర, ఒకలుమాత దగ్గర. అంటే చూడండి, కొద్ది రోజులు ఉంటేనే భగవంతుడి యొక్క ఆ దివ్య వైభవము, దివ్య లీలలు ఎంతో గొప్పగా ఉంటాయి. మరి 3 సంవత్సరాలు ఉన్నారంటే ఎన్ని లక్షల మందిని అనుగ్రహించారో, ఎంతమందికి ఎంత జ్ఞానబోధ చేశారో, ఎంతమందిని ఏ విధంగా కరుణించారో, ఎంతమందికి ఎంత మోక్షాన్ని ముక్తిని ప్రసాదించారో మన ఊహకు అర్థం కాదన్నమాట. అలా 3 సంవత్సరాల పాటు అక్కడ ఉండి ఆ తర్వాత ఒకానొక రోజు ఒక గొప్ప ఏనుగుల గుంపు ఒకటి ప్రయాణమై వచ్చి ఈ ఆశ్రమ ప్రాంతాన్నంతా కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయంట. ఏనుగుల గుంపు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా వచ్చారు, శ్రీనివాస ఆ ఏనుగుల గుంపు అంతా కూడా వచ్చేసి ఇక్కడ దాడి చేస్తున్నాయి, చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి అని చెబితే శ్రీనివాసుడు అంతవరకు మామూలుగా ఉన్నాడు. ఒక్కసారి ఆ ఏనుగుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించేసరికి సారంగం అనే కోదండం వచ్చేసిందంట. వీళ్ళందరూ ఇదేమిటి, ఇప్పటివరకు ఈ దగ్గర కోదండం లేదు కదా, ఎప్పుడు మనలాగే మామూలుగా ఉండేవాడు కదా, ఏమిటి కోదండం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటే వాళ్ళు తెలిసి తెలియక ఏదేదో మాట్లాడుకున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. శ్రీనివాసుడు ఆ కోదండాన్ని ఎక్కుపెట్టి ఆ యొక్క మద గజములు వెనకాతల పరిగెత్తాడు.
అవి పరుగులెత్తుకుంటూ వెళ్ళాయి. శ్రీనివాసుడు వాటి వెనకాతల పరిగెత్తాడు. వీటన్నిటికీ అధినాయకుడు కూడా ఉన్నాడు. శ్రీనివాసుడు ఎప్పుడైనా వాటిని సంహరిస్తాడా? లేదు లేదు. వాటిలో బుద్ధిలో మార్పు వచ్చేలాగా చేస్తాడు, భయపెడతాడు తప్ప వాటిని ఎటువంటి పరిస్థితులు కూడా సంహరించిన మాట శ్రీనివాసుడు. అలా వాటికి భయాన్ని కలిగించాడు. అంటే ఇంకొకసారి ఇలా తప్పు చేస్తే మీకు శిక్షిస్తాను అన్న విధంగా భయాన్ని కలిగించాడు. అలనాడు గజేంద్రుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే వెళ్ళి కాపాడినటువంటి అక్కడెక్కడో వైకుంఠం నుంచి భాగవతములో అద్భుతంగా చెబుతాడు కదా, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అని గుయ్యాలించి సంరంభి అయి సిరికింజెప్పడు శంకు చక్ర గదాయుధము చేదోయి సంధింపడు ఏ పరివారం బుణజీరుడు అభ్రగపతిని మన్నింపడు ఆకరుని కాంతర దమ్మిల్లమ్ము చెక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీరడు గజ ప్రాణావనోత్సాహి అని చెప్పి పోతనామాచుడు ఆనాటి ఘట్టాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా వర్ణించాడు కదా. ఆయన ప్రార్థన చేశాడు, ఎలుగెత్తి ప్రార్థించాడు. ఇంకా మొసలి పట్టేసుకుంటే విడిపించుకోలేక లావొక్కింతై లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల టావు దప్పెను మూర్ఛ వచ్చి తనుముండెస్సెను శ్రమం బయ్యిడిన్ నీవే తప్ప ఇత పరంబెరిగ మన్నింపందగుందీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థన చేశాడు. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య, ఓ సుగుణోత్తమ, ఓ శరణాగతామరానూక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ రావే కరుణింపవే శరణార్థిని నన్నుగావవే అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తే ఆ గజేంద్రుని ఆనాడు వైకుంఠం నుంచి వచ్చి స్వామివారు కాపాడారు కదా. అటువంటిది ఈరోజు ఆ ఏనుగులు గుంపు వస్తే మాత్రం వాటికి భయపెడతాడు తప్ప వాటిని సంహరిస్తాడా? శ్రీనివాసుడు వాటికి భయపెట్టాడు, బుద్ధి చెప్పాడు. వాటికి అధినాయకునటువంటి ఆ గజరాజు వెనకాతలు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి నారాయణ వనము అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ గజరాజు ఆ ఎలుగెత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి అంతర్ధానం ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించేసి స్వామివారు వదిలేశారు. ఆ గజరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమి జరుగుతుందంటే ఆ నారాయణ వనములో ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి తన చెలికత్తెలు కొంతమందితో కలిసి ఆ నారాయణ వనానికి విహారార్థమై వచ్చింది. వాళ్ళందరినీ శ్రీనివాసుడు చూశాడు. చూసి ఆ పద్మావతి దేవి యొక్క అపురూపమైనటువంటి సౌందర్యాన్ని చూసి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఆనందముతో అసలు వీళ్ళు ఏమి ఆటలాడతారు, ఏమి చేస్తారు చూద్దామన్నటువంటి ప్రేమ భావనతో ఒక ప్రాంతానికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చొని ఒక పొదచాటును దాక్కున్నారన్నమాట. మన భాషలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఆటలాడడం మొదలుపెట్టారు. అనేక రకాల ఆటలన్నీ కూడా ఆడారు. ఇప్పుడు ఆటలు ఎక్కడ ఉన్నాయండి? ఏ ఆట అయినా సెల్ ఫోన్లోనే. బాహ్యంగా ఆట అంటే ఏమీ తెలియదు. చివరికి క్రికెట్ సెల్ ఫోన్లోనే, కబడ్డీ ఆట సెల్ ఫోన్లోనే, అన్ని ఆటలు కూడా సెల్ ఫోన్లోనే. ఇంకా గుంటాట్లు, ఖోఖోలు అవి కూడా సెల్ ఫోన్లు వచ్చేస్తాయేమో భవిష్యత్తులో. అంతా సెల్ ఫోన్లో అయిపోతుంది. అందుకే బాడీకి వ్యాయామం ఉండడం లేదు. ఒక్కొక్కరు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నామన్నమాట. ఇది పరిస్థితి. మొత్తానికి ఏ తర్వాత వాళ్ళు చక్కగా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. అలా ఆడుకుంటూ ఉంటే శ్రీనివాసుడు చూసి ఎంతో ఆనందపడుతూ వాళ్ళందరినీ పరికించి చూస్తూ ఉన్నాడు. ఆ ఆటల్లో భాగంగా కళ్ళ గంతులు కట్టుకునే ఆట ఒకటి ఏర్పడింది. అంటే ఎవరైతే ఓడిపోతారో, మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు, ఓడిపోయినటువంటి వాడికి కళ్ళ గంతులు కట్టారు. అంటే పంటలు వేస్తారు. ఈ పంటలో ఓడిపోయినటువంటి వాడికి కళ్ళ గంతులు కట్టేస్తారు. ఈ కళ్ళ గంతులు కట్టినటువంటి వాడు ఆ మిగతా వాళ్ళందరినీ వెళ్ళి పట్టుకోవాలన్నమాట. ఇది ఆట. ఇలా ఆడుతూ ఉంటే అనుకోకుండా పద్మావతి దేవి ఓడిపోయిందన్నమాట. ఓడిపోతే ఈవిడికి కళ్ళ గంతులు కట్టారన్నమాట. కళ్ళ గంతులు కట్టేసరికి ఈ మిగతా వాళ్ళందరూ ఆ పొదల చాటుకి, చెట్ల చాటుకి అక్కడిక్కడికి వెళ్ళి దాక్కున్నారు అందరూ కూడా. అప్పుడు ఈవిడి అలా నెతుకుతూ 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 ఈ శ్రీనివాసుడుండే చోటుకు వచ్చి ఈ శ్రీనివాసుడిని ఎవరో చెలికెత్త అనుకుని ఆ చెయ్యి చటక్కను పట్టుకుందన్నమాట. పట్టుకునేసరికి ఇదేమిటబ్బా, స్త్రీల చేతులు సహజంగా చాలా నాజుగ్గా సుకుమారంగా ఉంటాయి, పురుషుడిలాగా అంత మొండిగా ఉండవన్నమాట. ఏమిటబ్బా ఇలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి చూసేసరికి ఆ కళ్ళకు గంతులు ఇప్పి చూసింది. చూసేసరికి ఆ స్వామివారి రూపాన్ని చూసి ఆమె కూడా అలా నిశ్చేష్టురాలైపోయి చూసుకుంటూ అలా ఉండిపోయిందన్నమాట. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లవ్ ఎట్ ఫస్ట్ టైం అన్నమాట మన భాష ఇది. కాబట్టి ఇద్దరు కూడా ప్రేమలో పడిపోయారన్నమాట. అలా ఒకరినొకరు చూసుకుంటూ అలా తన్మయత్వంతో ఏదో అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించుకుంటూ ఒకరినొకరు విడదీయలేని బంధముగా ఉండిపోయారన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. ఏమిటేమిటి
ఎవరిక్కడికి వచ్చారు? అరే బాబు, నీకైనా పిచ్చెక్కింది ఏమిటి? ఎవరు అనుకుంటున్నావా ఆమె? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి మగవాళ్ళు రావచ్చా అని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా, అంటే అమ్మవారిని ముందు విడిపించి తీసుకెళ్తున్నారు. ఆమె వెళ్ళలేకపోతుంది, ఆయన చూస్తున్నాడు, ఆవిడ చూస్తుంది. ఇద్దరు విడవలేక బలవంతంగా వీళ్ళు అమ్మవారిని తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన వచ్చిన పనే అది కదండి. కాబట్టి ఆ బంధం అలాగ ఉంటుంది అన్నమాట. అలా తీసుకుని వెళ్తూ ఉంటే ఆయన అలా చూస్తూ ఆమె వెనకాతలు కొంచెం నడుస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం తెక్కెక్కువ కదా, వాళ్ళ రాళ్ళన్నీ కూడా తీసి ఈ శ్రీనివాసుడి మీద కొట్టారన్నమాట. కొంచెం దెబ్బలు కూడా తగిలేదు స్వామికి. పాపం ప్రేమ కదా, ప్రేమ కోసం దెబ్బలు కూడా కాశారు స్వామివారు కూడా. అలా దెబ్బలు కాసి అలా ఉండిపోయారు. తర్వాత ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకేమీ చేసేది లేక ఇంటికి వచ్చేసరికి ఒకరి మాత్రం ఆయన ఈ దెబ్బ ఏమిటి, ఎవరిని ఇలా కొట్టారు ఏమిటిదని చెప్పి ఆవిడ విపరీతంగా ఏడ్చేసి బెంగపడిపోయి చాలా ఆందోళన పడిపోయింది అన్నమాట ఆవిడ. తర్వాత అక్కడేమో పద్మావతి, ఇక్కడేమో శ్రీనివాసుడు. ఇద్దరు కూడా ఆ ప్రణయ వేదనతో, ప్రణయ ఆలోచనలతో అలా ఆలోచించుకుంటూ ఉండిపోయారు. ఇద్దరు కూడా భోజనాలు చేయడం లేదు. ప్రేమలో మొట్టమొదటి పని అదే కదా, భోజనాలు చేయడం మానేయడం కదా. ఇద్దరు భోజనం చేయడం మానేశారు. తల్లికి అనుమానం వచ్చింది, ఏమిటి నా కుమార్తె కొంచెం ఎక్కడో ఏదో జరిగినట్టుగా ఉంది అని ఎంతసేపు తల్లిదండ్రులకి గ్రహించడము. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ స్టేజ్ దాటి వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ అనుభవం ఉంటుంది, ఎక్కడో ఏదో జరిగినట్టుగా ఉందని చెప్పి. ఇక్కడ శ్రీనివాసుడు భోజనం చేయడం లేదు, అక్కడ ఈవిడేమో అనేక విధాలుగా బ్రతిమాలుతుంది, అయినా ఆయన తినడం లేదు. అక్కడేమో ఆమె కూడా తినడం లేదు. ఆ రోజు ఊరుకున్నది. ఆ రాత్రి మరుసటి రోజు ఉదయాన్నే ఆ చెలికత్తెలు పిలిచింది. అందులో చెంప అని ఒక చెలికత్తె ఉందంట. పెద్దలు అద్భుతంగా వర్ణిస్తారన్నమాట మన వాళ్ళు ఏది చెప్పినా. ఓసే చెంప, ఇటు రావే, నిజంగా ఏం జరిగిందో చెప్పు. నా కూతురు నిన్నటి రోజు నుంచి ఏదో ఏమరపాటుగా ఆలోచన చేస్తుంది. ఆమె మనసు ఒక దగ్గర, దేహం ఒక దగ్గర ఉంటుంది. కాబట్టి ఏదో జరిగింది, ఏం జరిగిందో చెప్పు. మర్యాదగా చెబుతావా లేదా నీ చెంప పగలగొట్టమంటావా అన్నది. ఆ చెంపకి నాకెందుకమ్మా చెంప పగలగొట్టుకోవడం, మీ కుమార్తె ఎవరో ఒకరిని చూసిందమ్మా, అక్కడ అప్పటి నుంచి ఏదో ప్రేమలో పడినట్టుగా ఉన్నది, అతన్ని చూసింది, అప్పటి నుంచి ఇలాగ అయిపోయింది, ఎవరో ఒక అబ్బాయిని చూసిందని చెప్పి జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. ఆ నారాయణవనం జరిగినటువంటి విషయాన్ని. ఓహో అదే విషయము, సరే ఇంక నువ్వేం మాట్లాడుకో, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు బయట ప్రపంచానికి చాలా తప్పుడుగా సంకేతాలు ఇస్తారు కదా. అందుకని సరే నువ్వు పో, ఇంకా నేను చూసుకుంటానని చెప్పి ఆవిడ వెళ్ళింది. ఎక్కడికి? కూతురు దగ్గరికి, పద్మావతి దగ్గరికి. అమ్మ పద్మావతి, ఏం పర్వాలేదు, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ వరుడు ఎవరు నువ్వు చూసావు, అతడు ఏ రాజు కుమారుడు, ఏ రాజ్యం నుంచి వచ్చాడు, ఎంత గొప్పవాడు, అతని పేరేమిటి, అతని ఊరేమిటి, అతని తాలూకా వివరాలన్నీ కూడా చెప్పమ్మా. తప్పకుండా మనం రాజులు మహారాజులు మనకేముందమ్మా, తప్పకుండా పెళ్లి చేస్తాము, చెప్పు. అతను కిరీటం పెట్టుకున్నాడా, పెద్ద రథములో వచ్చాడా, గుర్రం మీద వచ్చాడా, ఎలా వచ్చాడు అని చెప్పి అనేక ప్రశ్నలు వేసింది పద్మావతిదేవి. ఆ పద్మావతి వారి అమ్మగారు ధరణీదేవి అడిగితే పద్మావతిదేవి అన్నీ ఆలకించి, కిరీటం లేదమ్మా, తలపాగా ఉందన్నది ఆవిడ. ఏమిటి తలపాగా అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ఎవరో ఆటవికుడిని ప్రేమించావన్నమాట, లేకపోతే ఎవరో వనాల్లో ఉన్నటువంటి వారు తపస్సు చేసుకునే వచ్చే ఆ ముని బాలకుడిని ఎవరినో ప్రేమించావన్నమాట. పోయి ఒక ఆటవికుడిని ప్రేమిస్తావా? ఎవరు మనము? మహారాజులు మనమేమిటి? తలపాగా కట్టుకునే వాడిని ప్రేమించావా? కిరీటం ఉండాలి, రాజ్యాలు ఉండాలి, గొప్ప బంగారం ఉండాలి, గొప్ప పేరు ప్రతిష్టలు ఉండాలి, గొప్ప యుద్ధ నైపుణ్యం ఉండాలి. మన మహారాజులు మనము. నోరు మూసుకొని ఇంకా ప్రేమ గేమాన్ని మర్చిపోయి బుద్ధిగా ఉండు అని బాగా హెచ్చరించేసి ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెలు లేదా తన కొడుకులకి మంచి వాళ్ళు రావాలని కోరుకోవడం తప్పేమీ లేదు. ఆమె చెప్పాల్సింది ఆమె చెప్పేసింది, వెళ్ళిపోయింది. ఇంకెక్కడికి వచ్చేసరికి శ్రీనివాసుడు అదే ఆలోచనలతో అలాగా ఉండిపోయాడు, ప్రేమలో పడిపోయి. ఆ తల్లేమో, నాయన శ్రీనివాస 3 రోజులు అయ్యింది, భోజనం చేయలేదు, అసలు ఏమిటి నాయన చెప్పు నాయన, నిన్నెవరేమని అన్నారా, అసలు ఏమి జరిగింది అని అనేక ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంది పాపం ఈ పిచ్చి తల్లి. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా చెప్పినా నువ్వు ఆరుస్తావా, తీరుస్తావా, నువ్వేమీ చేయలేవంట నాయన, నీకోసం ఏమి చేయమన్నా చేస్తాను చెప్పు. అలా అనొద్దు నాయన, నీకోసం ఏదైనా చేస్తాను, చచ్చిపోమంటే చచ్చిపోతాను చెప్పు నాయన. అంటే నువ్వు చచ్చిపోవద్దమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నా మనస్సులో ఉండిపోయింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అమ్మ శ్రీనివాస చాలా సంతోషం నాయన, చెప్పు ఎవరిని ప్రేమించావు, తప్పకుండా వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను, నీకు ఎలాగైనా పెళ్లి జరిగేలాగా చేస్తాను నాయన, చెప్పు నాయన, నువ్వు ఇలాగ ఆకలితో చచ్చిపోవద్దు, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను నాయన అని అనేక విధాలుగా బ్రతిమాలింది తల్లిగా. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నేను ప్రేమించినటువంటి అమ్మాయి ఆ పక్కన ఉన్నటువంటి చెలికత్తెలాడిన మాటల ప్రకారముగా
ఆకాశరాజు కుమార్తె అని నాకు అర్థమవుతుంది, కింద నారాయణపురములో ఉంటారు. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను కాబట్టి ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా, నువ్వు వెళ్ళి మాట్లాడు అని అన్నాడు. అనేసరికి నాయన ఏమిటి పోయి మహారాజు గారి కుమార్తెను ప్రేమించేవా, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలా? ఇదేమిటి నాయన ఇది? మనమేమో పాకలో ఉంటాము, మహారాజు గారేమో అంతఃపురములో ఉంటారు. మహారాజులు ఎక్కడ, మనం ఎక్కడ? వాళ్ళని ప్రేమించడం ఏంటి నాయన? ఈ ఆలోచన విరమించుకోనైనా, ఇది జరిగే పని కాదు నాయన శ్రీనివాస అని తల్లిగా ఆవిడ చెప్పాల్సింది ఆవిడ చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఇప్పుడే అన్నావు ఆరుస్తాను, తీరుస్తాను, ఏదైనా చేస్తాను, ఎవరితోనైనా మాట్లాడతానన్నావు, నా మాట వినమ్మా. ఆకాశరాజు చాలా మంచివాడు, అతని భార్య ధరణీదేవి కూడా చాలా మంచిది. నువ్వు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పమ్మా, తప్పకుండా వాళ్ళు పెళ్ళికి అంగీకరిస్తారు అని అన్నాడు. అని అంటే నాయన నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. మహారాజుల గారి దగ్గరికి వెళ్ళి నా కొడుకు నీ కుమార్తెను ప్రేమించాడంటే వారు ఏ శిక్ష వేస్తారు, ఏమి చేస్తారు, ఇది జరిగే పని కాదు నాయన అని అనేక విధాలుగా చెప్పింది. చెబితే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఎవరిని? పద్మావతి దేవిని నేను ప్రేమించాను. నీవు గనుక వెళ్ళి మాట్లాడి పెళ్లి చేయకపోతే నేను ఈ పాపనాశనంలో దూకి చచ్చిపోతాను అన్నాడు ఆయన. మహాత్ములు కవులు ఆ విధంగా వర్ణించారు. వద్దు నాయన నువ్వు చచ్చిపోవద్దు, అదేదో నేనే చేస్తాను, నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని చెప్పంటే అప్పుడు అమ్మా నువ్వు కిందకి వెళ్తే నారాయణపురంలో ఆ గుర్తులన్నీ మార్గం అంతా కూడా తెలియపరిచాడు అన్నమాట. కిందకి వెళ్ళు, నారాయణపురానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆకాశరాజు గారికి ఈ విషయాన్నంతా కూడా చెప్పి నీవు అడుగమ్మా, తప్పకుండా పెళ్లికి అంగీకరిస్తారు అని శ్రీనివాసుడు చెప్పాడు. చెప్పేసరికి అక్కడి నుంచి అమ్మ సంతోషంతో సరేనైనా అడుగుతాను, మరి మహారాజు ఏమి చేస్తాడో వారి దయ అనుకుంటూ అక్కడి నుంచి ప్రయాణం అయ్యింది. ప్రయాణం అయ్యి ఆ పైనుంచి కిందకి రావాలి కదా, ఇప్పుడు ఈమె కిందకి వస్తూ ఉంది. ఇంతలోపు శ్రీనివాసుడు ఆలోచన చేశాడు, గొప్ప ఆలోచన. ఎందుకులే మా అమ్మ అడగడానికి భయపడుతుంది, మా అమ్మ వెళ్ళేసరికి ఆ కథని సిద్ధము చేద్దాం అనుకొని ఆయన ఒక ఎరుకల సానిగా మారిపోయాడన్నమాట. ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను, ఎరుకోయమ్మ ఎరుక అనుకుంటూ ఆయన ఎరుకల సానిగా మారిపోయాడు. ఎవరు? శ్రీనివాసుడు. గట్టిగా ఒకసారికి అర్థార్థం చేయండి. అద్భుతంగా మారిపోయి ఇంకా ఎరుకల వాళ్ళకి ఏమిటి ఉండాలి? ఒక బుట్ట ఉండాలి, చేతిలోనికి ఒక కర్ర ఉండాలి, ఒక చంకలో ఒక చిన్న బిడ్డడు ఉండాలి. బ్రహ్మదేవ అన్నారు, చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. అంతే, ఆ బ్రహ్మదేవుని చిన్న బిడ్డను చేసేసి ఒక చేతిలో చంకలో ఒక చిన్న ఉయ్యాలు, ఒక చీరతో ఉయ్యాలు కట్టి ఆ బ్రహ్మదేవుడిని అందులో పడేశారన్నమాట. అందులో పడేసి అలా వెళ్తున్నారన్నమాట. ఎరుకోయమ్మ ఎరుక అనుకుంటూ ఆ నారాయణపురంలో ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను అనుకుంటూ శ్రీనివాసుడు ప్రయాణం అయ్యాడండి. ప్రయాణం అయ్యేసరికి నారదుడు వచ్చాడు. నారాయణ నారాయణ అనుకుంటూ ప్రత్యక్షమయ్యాడండి. శ్రీనివాస ఏమిటి అవతారము, ఈ ఎరుకలు ఏమిటంటే, రానాయన నీకు కూడా ఎరుక చెబుతాను అంటే, చెబుతావు తల్లి, నువ్వు బాగా చెబుతావు, అందరికీ నీకు చెప్పడం వచ్చు, నువ్వు ఎవరికైనా చెబుతావు. లేదు నాయన నీకు ఎరుక చెబుతాను చూడు, నీ ముఖ రేఖలు చూస్తేనే నాకు తెలిసిపోతున్నాయి, నువ్వు ఎప్పుడు కూడా నిలకడగా ఉండవు, అన్ని ప్రాంతాలకి తిరుగుతూ ఉండవు, ఎక్కడా స్థిరంగా ఉండవు, నీకు ఆ రేఖ లేదు నాయన అని చెప్పి. ఆ రేఖ అంటే ఏమిటి? పెళ్లి రేఖ లేదు నాయన నీకంటే. వద్దు శ్రీనివాస వద్దు, ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు ఒక ఇంత ఎలగబెడుతున్నారు, నాకు ఆ రేఖ వద్దే వద్దు నాయన, పర్వాలేదు ఇంక నీ ఎరుక ఆపేనాయన. సరే శ్రీనివాస ఏమిటిది, నీవెక్కడా, ఈ ఎరుకల వేషం ఏమిటి, మధ్యలో ఈ చంకలో ఈ పిల్లవాడెవరు, మధ్య మధ్యలో తొంగి చూస్తున్నాడంటే, ఒరే నాయన గుర్తుపట్టలేదా నారదా, నేను రా బ్రహ్మదేవుండ్రా, నీ తండ్రిని అన్నాడంట ఈ చంకలో ఉండే పిల్లవాడు. శ్రీనివాస ఏమిటిదంతా, నీవేమిటి, నీ స్థానం ఏమిటి, ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ లీలలో సామాన్యులకి అర్థము కావయ్యా అని చెప్పి నారద మహర్షి ఒక పక్క ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తము చేస్తూ ఉంటే అప్పుడు శ్రీనివాసుడు అన్నాడు, పెళ్ళంటే సామాన్యం ఏమిటి నారదా, నీకు పెళ్ళి లేదు కాబట్టి ఇవన్నీ కూడా నీకు తెలియవు, కాబట్టి పెళ్ళంటే ఇన్ని పాటలు పడాలి, ఆ శ్రీమూర్తిని మనకి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయము కాదు అని చెప్పి శ్రీమూర్తి యొక్క గొప్పతనాన్ని చెప్పాడన్నమాట.
ఆ వివాహ ధర్మాలని కూడా చెప్పాడు. అందుకని దశరథ మహారాజు అంతటి వాడు రామాయణంలో మీకు రామాయణాన్ని చెప్పినప్పుడు చెప్పాను. ఏమన్నాడండి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, నీవు దాతవు అంటే నీవు నీ కుమార్తెను నాకు ఇస్తున్నావయ్యా, నీవు దాతవు, నేను గ్రహీతని, నువ్వు దానం ఇచ్చినటువంటి వాడు, నేను దాన గ్రహీతను, నేను నీవే నాకంటే గొప్పవాడు అని చెప్పి అన్నాడు. దశరథ మహారాజు అంతటి వాడు నమస్కారం చేశాడు జనక మహారాజుకి. కుమార్తెను ఇవ్వడం అంటే అంత గొప్పదయ్యా అని చెప్పి అన్నాడు అన్నమాట. అందుకని ఇక్కడ కూడా ఆ విషయాలను కూడా చెప్పి అక్కడి నుంచి ప్రయాణమై ముందుకు వెళ్ళాడు అన్నమాట. ముందుకు వెళ్ళి ఇంకా లోపలికి ప్రవేశం చేయాలి. ఇప్పుడు ప్రవేశం చేయాలంటే ఏమి చేయాలి? ముందు ఊర్లో కొంతమందిని ఒప్పించాలి. ఏమిటని? ఈ ఎరుకల సాని చాలా గొప్పగా ఎరుకలు చెబుతాది, ఎరుకలు చెప్పే ఆవిడ అని ముందు ఒప్పించాలి కదా. కొంతమందికి ఆయనకి తెలియదు ఏముంటుందండి, ఎప్పుడు ఎక్కడ ఈ లోకంలో ఏమి జరుగుతుందో అన్నీ తెలుసు కదా. కొంతమందికి పిలిచారు, రండి రండి, నీకు 2 భార్యలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు, నిజమే కదా అని అవి ఇవి అన్నీ కూడా చెప్పేసరికి, అమ్మ నాని ఏదో మన కొంప కొల్లేరైపోయినట్టుగా ఉందరా బాబు, ఈవిడికేటి అన్నీ తెలిసిపోతున్నాయి, అన్నీ అర్థమైపోతున్నాయి అని అందరూ ఆశ్చర్యపోయి అలా నెమ్మదిగా 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 మహారాణి గారి దగ్గరికి ఈ వార్త చేరిందండి. మహారాణి గారి దగ్గరికి చేరేసరికి మహారాణి అన్నారు, మహారాణి గారికి వీళ్ళు చెప్పారు, అమ్మా ఎవరో ఒక గొప్ప ఎరుకలు చెప్పే ఆవిడ వచ్చిందమ్మా, అద్భుతంగా చెప్పేస్తుందమ్మా, ఇలా చూడగానే ఇంకా చెయ్యి కూడా చూడకుండే అన్ని విషయాలు కూడా చెప్పేస్తుందమ్మా. మన అమ్మాయి పద్మావతీదేవి కొంచెం అలిగి ఏదో మానసికంగా బాధపడుతుందని మీరు చెప్పారు కదా, ఆవిడికి ఒక్కసారి పిలిపించి అసలు ఏమిటి విషయం ఏమిటి అడిగితే చాలా బాగుంటుందమ్మా అని చెప్పారు అంతఃపుర పరిచారకులు. సరే ఆవిడ ఆలోచన చేసింది, మహారాజుకి అడిగింది, మహారాజా మరి ఏమిటి చేద్దాము, ఇలా ఎవరో వచ్చారంట, మీరు అనుమతిస్తే దానికే ఉంది పిలిపించని చెప్పి అన్నారు. అంతేనండి, ఆవిడ లోపలికి వెళ్ళింది మహారాజు గారి అంతఃపురములోనికి. ఎరుకోయమ్మ ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను అని చెప్పుకుంటూ ప్రవేశం చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మ మహారాణి గారు మహారాజు గారు చాలా ఉత్తములు, గొప్ప దానగుణం కలిగినటువంటి వాళ్ళు, మహారాణి గారు కూడా చాలా గొప్పవాళ్ళే, కానీ కాకపోతే ఎప్పుడు డబ్బు ఉండాలి, రాజ్యాలు ఉండాలి, బంగారం ఉండాలి, ఏనుగులు ఉండాలి, గుర్రాలు ఉండాలి అనుకుంటారు అంతే, ఇదే మహారాజు గారికి మహారాణి గారికి తేడా అని అన్నదంట. అమ్మాయి ఎరుకలు ఎవరితో చాలా గట్టిదేలాగుందరా, అన్ని విషయాలు చెప్పేస్తుంది అని ఆశ్చర్యపోయారు. అమ్మ బియ్యం తీసుకొని రండి, ఇప్పుడు ఎరుకు చెప్పడం మొదలు పెడతాను అని చెప్పంటే, బియ్యం ఏమిటి, ముత్యాలు తీసుకొస్తాను అని ఒక చేట నిండా ముత్యాలు తీసుకొచ్చారు. ఆవిడ అటుపక్క పట్టుకోమన్నారు. అమ్మ జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను అని అవతల వైపు ధరణీదేవిని పట్టుకోమని అటు ఇటు కొద్దిసేపు ఊపి, అమ్మా మీ కుమార్తె ఆ యొక్క మీ తెల్లనమ్మ ఒక నల్లనయ్యను చూసింది, ఆ నల్లనయ్యను చూసినప్పటి నుంచి మీ తెల్లనమ్మకి మనస్సులో అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగిందమ్మా. ఆ నల్లనయ్య సామాన్యుడు కాదు, అతడికి రాజ్యాలు లేవని, కిరీటాలు లేవని, గుర్రాలు లేవని, ఏనుగులు లేవని ఆలోచించకండి అమ్మా, ఆ నల్లనయ్యకి ఈ తెల్లనమ్మనిచ్చి పెళ్లి చేస్తే అంతా సుభిక్షంగా జరుగుతుంది అని చెప్పిందంట. చెప్పేసరికి అమ్మ నాయన దీనికి ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టుకున్నారు. మొత్తానికి మన కుటుంబ విషయాలన్నీ కూడా తెలిసేసుకొని ఇప్పుడు వచ్చి ఆ కిరీటం లేనటువంటి వాడికి, రాజ్యం లేనటువంటి వాడికి నా కుమార్తెని ఇమ్మని చెప్తుందా? ఇదేదో డ్రామా లాగా ఉంది, ఎక్కడో మా గురించి ముందే తెలుసుకొని వచ్చి ఇలా చెబుతుంది అని అనుకొని, లేదు నేను ఇవ్వనంటే ఇవ్వను, నా కుమార్తెని మహారాజుకి ఇస్తాను, నేను మహారాజు, మేమందరం కూడా మహారాజులుగా ఉండి మహారాజు కుమార్తెని ఎవరైనా తలపాగా ఉన్నటువంటి వాడికి, ఆటవికుడికి, అడవులు ఉన్నటువంటి వాడికి, ఎటువంటి ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాడికి ఎలాగిస్తాను, నేను ఇవ్వనంటే ఇవ్వను అని అన్నదంట. అనేక ధర్మ విషయాలను కూడా చెప్పాడు. అమ్మా అతడు సామాన్యుడి కాదు, ఆ తల్లి కూడా సామాన్యురాలు కాదు, అతని యొక్క వంశం ఏమిటంటే చాలా గొప్ప వంశము, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి అంశతో జన్మించినటువంటి వాడమ్మా అతడు, నీవు అతని రూపురేఖలు చూడొద్దమ్మా, అతని వెనకాతలు ఉండే దివ్య శక్తిని చూడమ్మా అని అనేక విధాలుగా ఈ ఎరుకల సాన రూపంలో చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు చెప్పుకుంటున్నారు? తన గురించే తను చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ మీరు బాగా గ్రహించాలి, తన గురించి తను చెబుతున్నాడు, తన గొప్పదనాన్ని. అలా చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆవిడ మనస్సు మారట్లేదు. ఆకాశరాజు మనస్సు మాత్రం మారిపోయింది. వాళ్ళ తల్లి ఎవరనుకుంటున్నావు? అలనాడు యశోదమాతమ్మ, శ్రీకృష్ణావతారంలో యశోదమాతే ఇప్పుడు ఈ ఒకలు మాతగా జన్మించింది, సామాన్యురాలు కాదు. మరి కొద్దిసేపట్లో మీకు అమ్మాయిని అడగడానికి ఇక్కడికి వస్తుంది, ఆవిడ మాట కాదనకండమ్మా, ఆవిడకి గౌరవించండి, ఆవిడ చాలా గొప్పది, ఆవిడ మీ ఇంటికి రావడమే మీకు అనేక జన్మల పుణ్య ఫలం వల్ల వస్తుంది అని అనేక విషయాలు చెప్పారు.
కొంచెం మనస్సు మారుతున్నట్టుగా ఉండి మళ్ళీ వెనక్కి తగ్గిపోతే ఈ మనస్సు అంతే కదండి అని అనేక విధాలుగా ఆలోచన చేస్తూ మళ్ళీ ఏది ఏమైనా నా కూతురుని మాత్రం ఇవ్వను అని పాపం నా కూతురు నా కూతురు నా కూతురు అనుకొని ఇవిడ బాధపడుతూ ఉంటే అప్పుడు ఒక్కసారి స్వరం మార్చి ఈ ఎరుకల సాని ఉన్నటువంటి శ్రీనివాసుడు అన్నాడు మాట. ఎరుకల సాని చెప్పి, ఏమిటమ్మా మాట్లాడితే నా కూతురు నా కూతురు నా కూతురు అంటున్నావు, ఏమి గర్భములో 9 మాసాలు మోసి ప్రసవ వేదన పడి ఏమైనా కన్నావా ఏమిటి, అక్కడ నాగేడు చాల్లో దొరికిందే కదా ఆవిడ అని చెప్పి అన్నాదండి. అలా అనగానే ఈవిడ ఒక్కసారి నిరుత్తరాలైపోయిందండి. అంతే, ఒక్కసారి మొత్తం ఈవిడికి భూమి అంతా కూడా కంపించిపోయినట్టుగా అయిపోయింది. నిజమే కదా, అంటే అంతకాలం పెంచి పెద్ద చేసినటువంటి కుమార్తె ఇప్పుడు ఎంతోమందికి పిల్లలు లేనప్పుడు ఇంకెవరినో దత్తత తెచ్చుకోవడమో ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను నీ కొడుకుని కాదంట కదా, నేను నీ కూతుర్ని కాదంట కదా అనేసరికి ఆ తల్లిదండ్రుల హృదయం ఎంత బద్దలైపోతుందండి. ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే ఈయన కూడా ఒకేసారి అలా చెప్పేసరికి ఎరుకల సాని రూపమైనటువంటి శ్రీనివాసుడు, ఏమిటమ్మా మాట్లాడితే నా కూతురు నా కూతురు నా కూతురు అంటున్నావు, 9 మాసాలు గర్భములో ఏమైనా పెంచేవా, లేకపోతే ప్రసవ వేదన పడి ఏమైనా కన్నావా, ఏమిటి నా కూతురు అంటున్నావు, నాగేటి చాల్లో దొరికిందే కదా ఆవిడ అని చెప్పి అనగానే ఒక్కసారి నిరుత్తరాలైపోయి మూర్ఛపోయింది మాట. అంతే, అప్పుడు ఆకాశరాజు చెప్పాడు, చూడు ధరణీదేవి, ఈ విషయము బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు. అక్కడ తెలిసినటువంటి వాళ్ళకి కూడా ఎవరికి చెప్పొద్దని నేను ఆజ్ఞాపించాను. మనకి తప్ప, ముఖ్యమైన వాళ్ళకి తప్ప ఎవరికి ఈ విషయము తెలీదు. అటువంటిది ఈవిడ ఎంత స్పష్టంగా చెప్పగలుగుతుందంటే ఇది ఖచ్చితంగా భగవంతుడి యొక్క నిర్ణయము. ధరణీదేవి నా మాట విను, మన కుమార్తెని ఆ శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం, నా మాట విను అని చెప్పి అనేక విధాలుగా ఆవిడికి చెప్పడం మొదలుపెట్టారు. ఆవిడ మాత్రము నీ కూతురు కాదన్నటువంటి మాటని జీర్ణించుకోలేక చాలా దుఃఖానికి గురైపోయిందండి. అది వర్ణించడానికి సాధ్యపడినటువంటి దుఃఖం మాట. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప మాటలతో దాన్ని వ్యక్తపరచడం సాధ్యము కాదన్నమాట. అలా దుఃఖపడిపోతూ ఉంటే ఆవిడ వాదార్చారు. మనస్సు మారిపోయింది. ఆయన కూడా, భర్త కూడా చెబుతున్నాడు కదా, మనస్సు మారింది. సరే అని చెప్పి కొంచెం అంగీకారానికి వచ్చింది. అంగీకారానికి వస్తే ఇంకా ఎరుకల సాని వెళ్ళిపోతూ చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా, మరి కొద్దిసేపట్లో ఆ శ్రీనివాసుడు తల్లి వస్తుంది. ఆవిడ ఒకల మాత, ఆనాడు యశోదమాతే ఈ ఒకల మాతమ్మ, ఆవిడకి గౌరవించండి, ఆవిడకి ఎటువంటి అవమానము కలగకుండా మంచిగా ప్రేమగా చూసుకోండి, ఆవిడ రావడమే మీ అదృష్టము అని చెప్పి ఈవిడ వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇంకా వెళ్ళిపోయేసరికి బ్రహ్మాది దేవతలందరూ ఎంతో సంతోషపడుతున్నారు. బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు, సంకలో చిన్న బిడ్డగా ఉన్నాడు అన్నమాట. మధ్యలో చాలా జరిగాయి. సరే పక్కన పెడదాం, సమయాభావం లేదు, ఇప్పటికి 8 అయిపోతుంది. సరే, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నారదాది మునీశ్వరులందరూ కలిశారు. అమ్మ, ఎరుకల సాని ఎల్లుండి పని అయ్యిందంటే, ఏమిటి నారద, అంతా సర్వం శుభమే అని చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరు. ఇప్పుడు ఈవిడ వచ్చింది. ఎవరు? ఒకలమాత వచ్చింది. పాపం ఆ పై నుంచి, ఆ కొండపై నుంచి, 7 కొండలపై నుంచి నారాయణపురానికి ఆ వృద్ధాప్యములో నడుచుకుంటూ మళ్ళీ భయము. ఏమంటారో ఆ మహారాజు ఏమంటాడో, మహారాజుకి పాకలో ఉండే మేమెక్కడా, అంతఃపురములో ఉండే మహారాజు ఎక్కడా, నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించాడంటే ఆ మహారాజు రండిరా, ఎవరక్కడ, బంధించండి రా, ఇవన్నీ చెరసాల్లో వేయండి రా అంటాడేమో, ఏమంటాడో అని భయంగా వస్తూ ఉంది ఆవిడ. ఆయన వచ్చేసరికి కొడుకు ఇక్కడ అన్ని సిద్ధం చేశాడనే విషయం ఆ తల్లికి తెలియదు. ఆవిడన్నీ చేశాడు. మొత్తానికి ఈవిడ వచ్చింది. వచ్చేసరికి ధరణీదేవి, ఆకాశరాజు ఎదురుగా వెళ్ళి ఆవిడికి స్వాగతం పలికారంటండి. గట్టిగా ఒకసారి కర్తార్థనలు చేయండి. అంటే అది పరమాత్మ యొక్క దివ్య సంకల్పం అలా ఉంటుంది. ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ మనస్సు మారిపోయింది. స్వాగతం పలికి తీసుకుని వెళ్ళి అనేక విధాలుగా అర్ఘ్యపాద్యాదులని కూడా ఇచ్చి కూర్చోబెట్టి ఉచితాసనం పైన, అమ్మా నమస్కారం చేసి, అమ్మా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చిన పని ఏమిటో చెప్పండి అని అంటే ఆవిడ భయంగా, ఏమిటో నాకు నమస్కారాలు చేస్తున్నారు, ఎంత గౌరవిస్తున్నారు, ఎంత గౌరవించి అన్నీ అయిన తర్వాత నేను వచ్చిన పని చెబితే ఏమంటారో ఏమిటని భయపడిపోయి, మహారాజా ఏమీ లేదు మహారాజా, చిన్న పని మీద వచ్చాను మహారాజా అని భయంగా చెబుతుంటే, అమ్మా పర్వాలేదు, నువ్వు ఏం పని మీద వచ్చావో చెప్పమ్మా, పర్వాలేదు, నీ కొడుకు ఇప్పటికే వచ్చి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, పర్వాలేదు అని మనస్సులో అనుకొని బయటికి, పర్వాలేదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, కుదురుగా కూర్చో, పర్వాలేదు, చెప్పమ్మా ఏమిటి, ఏ పని మీద వచ్చావో చెప్పు అని నేను ధైర్యంగా సంతోషంగా అడుగుతున్నాడు. ఆవిడికి మాత్రం కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏమీ లేదు మహారాజా, మేమేమో ఈ కొండపైన ఉంటాము, మాకేమో చిన్న పాకుంది,
నాకేమో ఒక కొడుకున్నాడు. ఆహా, ఒక కొడుకున్నాడమ్మా అని ఈయన మరి కొంచెం రెట్టించి అడుగుతున్నాడు అనమాట. అవును మహారాజా, ఆ కొడుకు నీకే పుట్టాడమ్మా అంటే, అవును కదా మహారాజా, ఆ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, సడన్గా నా దగ్గరికి వచ్చాడు, నీవే నాకు తల్లివని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అన్నాను. ఊరు అడిగితే ఊరు తెలియదు అన్నాడు, పేరు అడిగితే పేరు తెలియదు అన్నాడు. ఏ ఊరు నీదంటే అన్ని ఊర్లు నావే అన్నాడు. పేరేమిటంటే అన్ని పేర్లు నావే అన్నాడు. మీ అమ్మా నాన్న అంటే నాకు అమ్మా నాన్న ఎవరు లేరు, అందరూ నన్నే అమ్మా నాన్న అంటారు అంటున్నాడు. ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. నాకేమీ అర్థం కాక నేనేమో ప్రేమతో శ్రీనివాస అని పేరు పెట్టాను మహారాజా. అప్పటి నుంచి నా దగ్గరే ఉంటున్నాడు. చాలా మంచివాడు మహారాజా, చాలా మంచివాడా అమ్మా అని ఈయన రెట్టించి అడుగుతున్నాడు. ఏమిటో ఇలా అడుగుతున్నారు అని ఆవిడ భయపడిపోయి, చాలా మంచివాడు మహారాజా, చాలా గొప్ప మనసున్నటువంటి వాడు. ఆహా, అయితే ఏమిటమ్మా ఇప్పుడు అని అంటాడు ఈయన. ఆ సందర్భాన్ని మనం ఊహించుకోవాలి, కానీ అద్భుతంగా ఉంటుంది మేడం. అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిన తర్వాత మనం రాస్తే, ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆయన అడుగు, ఆహా అయితే ఏమిటమ్మా ఇప్పుడు అని అంటే, అమ్మో అయితే ఏమిటి అంటున్నాడు. చెప్పాలో వద్దో ఏమిటో అనుకొని ఆవిడ భయభ్రాంతులకు గురైపోయి చేతులు నిలుపుకొని అనేక విధాలుగా ఆలోచన చేసి, ఏమి లేదు మహారాజా, ఒక ఏనుగులు గుంపు వచ్చింది. ఎంతోమంది అందరూ కూడా నేను అడిగాను, నాయన నువ్వు ఎవరని చెప్పంటే, నీవు పూర్వావతారంలో నాది కృష్ణావతారం అంటాడు, అంతకు పూర్వం రామావతారం అంటాడు, రామావతారం నేనే ఉన్నానంటాడు, కృష్ణావతారం నేనే ఉన్నానంటాడు, నువ్వు కూడా అప్పుడు ఉన్నావు అంటాడు. ఏమిటేమిటో చెప్తాడు మహారాజా, నాకైతే ఏమీ అర్థం కాదు. కాకపోతే నా కొడుకు చాలా మంచివాడు మహారాజా అని చెప్పడం ప్రారంభించింది తన కొడుకు గొప్పతనాన్ని. సరేలేమ్మా, అది విషయం ఏమిటో చెప్పు అంటాడు మహారాజు. విషయం ఏమిటంటే నా కొడుకు వచ్చి మీ కుమార్తెని ఆ నారాయణవనంలో చూశాడంట. మీరు కనుక అంగీకరిస్తే మహారాజు చాలా గొప్పవాడు, చాలా గొప్ప మనసున్నటువంటి వాడు, మహారాణి కూడా చాలా మనసున్నటువంటిది, తప్పకుండా అంగీకరిస్తారు, వెళ్ళి అడుగు అని నా కొడుకేమో అడగమని పంపించాడు మహారాజా. మీకు అభ్యంతరం లేకపోతే నా కొడుక్కి మీ కుమార్తెని ఇస్తారా మహారాజా అని భయంగా అత్యంత వినయ విజేతులతో చెప్పిందంట. ఏమనబోతున్నాడా అని చూస్తే ఆనందముగా ఇస్తున్నాము అని చెప్పి అన్నాడంటండి. అంతే. ఈవిడికి ఒక్కసారి సినిమాలో రింగ్ 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 అని తిరుగుతుంది కదా, అసలు ఇది నిజమేనా, కలయో వైష్ణవ మాయో, ఇది నిజమేనా, నేను ఎక్కడున్నాను అని ఒకసారి గిల్లుకొని, నిజమేనా అమ్మునైనా, మహారాజు ఏమిటి ఆయనకు మాత్రం నా కొడుకు ఇస్తానన్నం ఏమిటి, ఇది జరిగే పనేనా, నేను వింటుంది నిజమేనా, ఇది కల కాదు కదా, నేను స్పృహలోనే ఉన్నాను కదా అని ఆశ్చర్యపడిపోయి, ఎంత తొందరగా మహారాజు వదిలితే అంతవరకు నడుచుకొని వచ్చింది కదా తల్లిగా, పరిగెత్తుకుని ఇప్పుడు కొండెక్కేసి నా కొడుకు ఈ విషయం చెప్పేయాలని చూస్తుంది నేను. ఆయనేమో అనేక సత్కార్యాలన్నీ కూడా చేసి పెట్టాల్సినవని కూడా పెట్టి, అమ్మ తప్పకుండా మనస్ఫూర్తిగా మేమిద్దరిమి కూడా మా కుమార్తెని నీ కుమారుడైనటువంటి శ్రీనివాసుడికి ఇచ్చి వివాహము చేయడానికి త్రికరణ శుద్ధిగా అంగీకరిస్తున్నాము. అతి తొందరలోనే ముహూర్తం పెట్టి ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తామన్న విషయాన్ని వెళ్ళి నీ కొడుకుకి, నీ యొక్క కుటుంబం వారికి అందరికీ తెలియపరచు అని అనగానే ఈవిడ ఆనందానికి అవధులు లేవండి. ఇంకంతే, మనం ఏం చేయగలమండి ఆ ఆనందానికి. ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల, మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల, ఆనంద సాగర మురళీధర, నంద యశోద ఆనంద కిశోర, నంద యశోద, నంద యశోద ఆనంద కిశోర, జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల, జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల, జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల,
ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధేశ్యామ వేణుగోపాల అని మనం ఆనందాన్ని వ్యక్తం చేయగలం తప్ప ఆవిడ ఆనందాన్ని మనం ఏ విధంగా వర్ణించగలుగుతాము? ఇంకా ఆవిడ అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందానికి గురైపోయి, సరే మహారాజా అది మన నీళ్ళు వస్తాను అని అక్కడి నుంచి ఆవిడ బయలుదేరింది. ఆవిడకి అనేక నమస్కారాలు చేసి ఆనందంగా వెళ్ళమ్మా, ఈ పెళ్లికి మేము త్రికరణ శుద్ధిగా అంగీకరిస్తున్నాము, త్వరలోనే ముహూర్తం పెట్టించి ఆ ముహూర్తాన్ని మీకు తెలియపరుస్తాము, మీరు సిద్ధంగా ఉండండి అని చెబితే ఇంకా ఈవిడ మెట్లు దిగినప్పుడు 5 గంటలు పడితే ఎక్కినప్పుడు 2 గంటలు ఎక్కేసిందంటండి. వాస్తవానికి ఎక్కడమే కష్టము, దిగడమే సులువు. కానీ ఈవిడ ఆనందముతో నా కొడుకు ఈ విషయాన్ని తొందరగా చెప్పాలి అన్నటువంటి కోరికతో పరుగున వెళ్ళిపోతుందంట పైకి. అబ్బా శ్రీనివాస, మనకి ఇంకా అదృష్టం పండేసింది నాయన, మహారాజు అంగీకరించేశాడు నీకు కుమార్తెనివ్వడానికి అని ఆనందముతో పైకి వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళేసరికి అన్నీ చేసేసినటువంటి శ్రీనివాసుడు ఏమీ తెలియని వాడి వలే అక్కడ కూర్చొని, అమ్మా ఏమైంది, మహారాజు ఒప్పుకున్నాడా, పిల్లనిస్తానన్నాడా, లేకపోతే నేను ఈ పాపనాశనం దూకేస్తానమ్మా, నాకు ఆ కుమార్తె కావాలి, ఆవిడనే పెళ్లి చేసుకుంటాను, మరి ఎవరిని చేసుకోను, మహారాజు ఒప్పుకున్నాడా లేదా ఈ పాపనాశనంలో దూకేయాలా అంటే ఈయన సిద్ధంగా నటిస్తున్నాడు అనమాట. మహానటన, అద్భుతమైనటువంటి నటన మాట. అప్పుడు ఆమె చెప్పింది, నాయన శ్రీనివాస, ఎల్లిన పని పండయింది నాయన, మహారాజు ఆనందంగా ఒప్పుకున్నాడు, తన కుమార్తె పద్మావతి దేవిని నీకు ఇచ్చి వివాహం చేస్తానన్నాడు నాయన, ఇక మనకి ఆనందమే ఆనందం అని చెప్పి అన్నాదంట. అంతే, అంతా చేసింది ఎవరు? శ్రీనివాసుడు. ఇక్కడేమో ఏమీ తెలియనట్టుగా మహానటన నటించుకుంటూ వచ్చాడు. తల్లికి ఆనంద పెట్టాలి అంటే ఇప్పుడు శ్రీనివాసుడు ఉద్దేశం ఏమిటంటే, బాహ్యంగా మనం నవ్వు కోసం ఇవన్నీ చెప్పినా ఆయన సంకల్పం ఏమిటంటే, నా తల్లి సంతోషపడాలి, నా కుమారుడు వివాహము నేను వెళ్ళి మాట్లాడాను, నా మాటకి వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పి నేనే మాట్లాడేశాను, అంతా నేను చూసేసుకున్నాను. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ ఉద్యోగం గురించి కొడుకుకి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆ తండ్రి కనుక ఎవరితోనైనా మాట్లాడి ఆ ఉద్యోగం వేపిస్తే ఈ కొడుకు వెళ్ళి, నాయన నేను చెప్పాను నాయన నీకు ఉద్యోగం ఇస్తానన్నారని చెప్పి అంటే, చాలా సంతోషం నాన్నగారు, మీ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అని అంటే ఆ తండ్రి ఎంతో సంతోషపడతాడు. నాకు ఎప్పుడో తెలుసు నాన్నగారు ఈ ఉద్యోగం వస్తుందని అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుంది. నాకు ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఎప్పుడో వస్తుందని నాకు ముందే తెలుసు అన్నాడు అనుకోండి, ఆ తండ్రి హృదయం ముక్కలైపోతుంది. అందుకోసమని శ్రీనివాసుడు అంత తనే చేసినప్పటికీ కూడా ఏమీ చేయనట్టుగా ఆ తల్లికి ఆనందాన్ని కలిగించాలని చెప్పి ఆ ఒకలి మాత ఆనందపడాలని, అమ్మ ఒప్పుకున్నాడా, మహారాజు ఒప్పుకున్నాడా, అమ్మ చూసావా నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళబట్టి కదా ఆ మహారాజు ఒప్పుకున్నాడు, ఆ ధరణిదేవి ఒప్పుకుంది, మా అమ్మ అంటే అమ్మాయి అని అమ్మని ప్రేమరా కౌగులించుకొని తన ఆనందాన్ని ప్రేమను వ్యక్తం చేశాడు. సరేనైనా ఇప్పుడు వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు, ముహూర్తం పెట్టిస్తామన్నారు, పెట్టించి మరలా వచ్చి మనకి విషయాన్ని తెలియపరుస్తానన్నారు నాయన అని చెబితే చాలా సంతోషము. పైన వరాహస్వామి ఉన్నారు, నీవు వెళ్ళి ఆ వరాహస్వామికి ఈ విషయాన్ని చెప్పు, ఆయన సంతోషపడతాడంటే ఈ పిచ్చి తల్లి వరాహస్వామి వారి పరిగెత్తుకుని వెళ్ళి, వరాహస్వామి ఏం జరిగిందో తెలుసా, నా కుమారుడేమో కింద ఉన్నటువంటి ఆకాశరాజు కూతురుని ప్రేమించాడు పద్మావతి దేవిని, మహారాజు అంతటి వాడు మన కుమార్తెను ఎక్కడిస్తాడు అని మేము భయపడిపోతూ ఉంటే నేను వెళ్ళి మాట్లాడేసరికి మహారాజు అంగీకరించేశాడు, నా కొడుక్కి ఆ కుమార్తె పద్మావతి దేవిని ఇస్తానన్నాడు, ఈ విషయాన్ని నీకు చెప్పడానికి వచ్చానంటే, అవునమ్మా నీ కొడుక్కి ఏమీ తెలియదు, ఆయన పాపం ఇక్కడ ఉండిపోయాడు, ఈ పెళ్లి కనుక అవ్వకపోతే ఆయన పాపనాశనం దూకి చచ్చిపోతానన్నాడు, అంతే కదా, నీకెలా తెలిసి ఈ విషయం? నాకు అన్నీ తెలుస్తాయమ్మా, నీ కొడుకు మాత్రం ఏమీ తెలియదు, పాపం అమాయకుడు, నువ్వు వెళ్ళబట్టే మహారాజు ఈ పెళ్లికి అంగీకరించాడు, చాలా సంతోషం అమ్మా, తప్పకుండా పెళ్లి జరుగుతుంది, నువ్వు ఆనందంగా ఉండు, ఎప్పుడో నీకు ఇచ్చినటువంటి మాటకి శ్రీనివాసుడు ఎంత సంతోషపడుతూ నిన్ను సంతోష పెట్టాలని, ఆ తల్లి ముఖములో ఆనందాన్ని చూడాలని శ్రీనివాసుడు ఇవన్నీ జరిపిస్తున్నాడు అని మనస్సులో సంకల్పించుకున్నాడు. ఇటువంటి పవిత్రమైనటువంటి ఘట్టము దగ్గర ఈనాటి కథాభాగాన్ని ఆఫ్ చేస్తూ మిగతా కథని రేపటి రోజు స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం ఏదో చెప్పుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. ఇంత ఆనందాన్ని తల్లికి కలిగించడం కోసమే స్వామి ఇదంతా కూడా చేశారు కదండి. అంటే భక్తుడు, ఆమె ఎవరండి? ధరణీదేవి అన్నటువంటిది ఎవరు? ఒక భక్తురాలు ఒకానొకప్పుడు. ఆమె అంటే వసువులకు నాయకునటువంటి ఆయనకి భారీగా ఉండి ఇప్పుడు ఆమె అక్కడ యశోదగా జన్మించి మహాభక్తిని ప్రదర్శించింది కాబట్టి పరమాత్ముడు ఆవిడికి ఆనందాన్ని కలిగించడానికి, ఆవిడ కోరిక తీర్చడానికి ఒకల మాతగా మరలా జన్మింపజేసి ఆవిడని సంతోషపెడుతున్నాడు. ఈ ఘట్టాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని
అందుకని ఈ లోకములన్నిటికంటే ఏది గొప్పదంటే భక్తి చాలా గొప్పదని చెప్పి అన్నారు. స్వామివారు చెప్పారు, అందరికంటే భక్తుడే చాలా గొప్పవాడు. ఆ ఘట్టాన్ని చెబుతాను. భక్తుడు ఎంత గొప్పవాడు! ఈ లోకములో భక్తుడికి మించిన మీకు మొట్టమొదటి నామస్మరణ గురించి చెప్పాను. జపహోమ నిత్యాగ్ని తపములు చేసిన సరిరావు హరినామ స్మరణ కన్నా అన్నటువంటి విషయాన్ని చెప్పాను. ఇప్పుడు బాబా గారు భక్తి గురించి చెప్పారు. ఈ లోకములు అందరికంటే భక్తుడు గొప్పవాడని చెప్పడానికి ఒకానొక సందర్భములో నారద మహర్షికి విష్ణుమూర్తి అడిగారంట, నారద ఈ లోకములో అన్నిటికంటే ఏమిటి గొప్పదని చెప్పంటే నారదుడు అన్నాడు, బాగా ఆలోచన చేసి, స్వామి ఈ లోకములు అన్నిటికంటే ఈ భూమి చాలా గొప్పది స్వామి అన్నాడంట. ఏమిటి నారద భూమి గొప్పది అంటున్నావంటే, స్వామి మనకి పాడి పంటల్ని సస్యశ్యామలముగా ప్రజలు మానవాళి మనుగడికి సహకరిస్తుంది కాబట్టి భూమి గొప్పదని చెప్పంటే, నారద ఈ భూమిలో 3 వంతులు సముద్రం ఆక్రమించింది, మరి సముద్రము గొప్పదా భూమి గొప్పదా అన్నారంట. అవును స్వామి సముద్రుడే గొప్పవాడు స్వామి అన్నాడంట నారదుడు. ఏమిటి నారద సముద్రుడు గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప సముద్రాన్ని అగస్త్య మహర్షి ఒక గుటకలో కేశవాయ స్వాహ అని తాగేశాడు. మరి అగస్త్యుడు గొప్పవాడా సముద్రుడు గొప్పదా అన్నాడంట. అవును స్వామి అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడంట నారదుడు. ఏమిటి నారద అగస్త్యుడు గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప అగస్త్యుడు ఆకాశములో చిన్న చుక్క మాదిరి ఉన్నాడు. ఆకాశము గొప్పదా అగస్త్యుడు గొప్పవాడు అంటే, అవును స్వామి ఆకాశమే గొప్పదన్నాడంట నారదుడు. ఏమిటి నారద ఆకాశం గొప్పది అంటున్నావు? అంత గొప్ప ఆకాశాన్ని వామనమూర్తిగా శ్రీమన్నారాయణుడు వచ్చినప్పుడు ఇంతింతై వటడింతై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయిది మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునిపై అంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోనుతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అని పెరిగిపోయి 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 అఖండ భూమండలం మొత్తాన్ని ఆక్రమించేసి ఒక్క పాదముతో ఆకాశాన్ని ఆక్రమించేశాడు కదా. మరి భగవంతుడి గొప్పవాడా ఆకాశం గొప్పదా అంటే, స్వామి భగవంతుడే గొప్పవాడు స్వామి అంటే, ఏమిటి నారద భగవంతుడి గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు తన హృదయములో బంధించేసి తన కోరికలను నెరవేర్చుకోగలుగుతున్నాడంటే, అఖండ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాడంటే, ముక్తిని మోక్షాన్ని పొందగలుగుతున్నాడంటే, అన్ని కోరికలు తీర్చుకోగలుగుతున్నాడంటే భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడన్నాడంట శ్రీమన్నారాయణుడు. ఈ భక్తి అంత గొప్పదన్నమాట. అందులోనికి ఇటువంటి కలియుగములు నేడు ఉన్నటువంటి భక్తి ఇంకా గొప్పదన్నమాట. నేటి కాలమానంలో మనము టీవీలు చూసినా పేపర్లు చూసినా ఏవి చూసినా కూడా బయట ప్రపంచమంతా కూడా సర్వనాశనం అయిపోయిందన్నమాట. సర్వనాశనం అయిపోవడానికి ఇంకా సిద్ధముగా ఉందన్నమాట. ఇంకా భవిష్యత్తులో ఎటువంటి చూడబోతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత చక్కని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామంటే అది భగవంతుడు దయ. వాటన్నింటినీ పక్కన పెట్టి మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వినగలుగుతున్నారంటే ఇది భగవంతుడు దయ. ఇది నిజమైనటువంటి భక్తికి ప్రతీక మాటేదంతా. మీ అందరికీ మీరు గట్టిగా ఒకసారి కరతాళంలో చేసుకోండి. నిజంగా చేసుకోవాలి. మనకి మనం అప్రిషియేట్ చేసుకోవాలి. పరమాత్ముడు దయ వల్ల మనం ఇలాగ ఉన్నాం కదా. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మా లాంటి వాళ్ళు ఎందరినో తీసుకుని వచ్చి ఈ సుబ్బారెడ్డి గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత కష్టపడితే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మనం కార్యక్రమాలు చేయాలి. అలాగే వెంకటరెడ్డి గారు వచ్చారు. అక్కడ ఇంతకు పూర్వం నేను రామాయణ సప్తాహాన్ని చెప్పాను. మనకి శోభాయాత్ర ద్వారా వెంకటరెడ్డి గారు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చారంటే మన కడపకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చేసారు. ఆంధ్ర రాష్ట్రంలో అంత గొప్ప శోభాయాత్ర ఎక్కడా జరగలేదని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కీర్తించారన్నమాట. అది అంత గొప్ప సేవ చేశారు వెంకటరెడ్డి గారు. దయచేసి కొంచెం ముందుకు రండి సార్. అక్కడ ఒక రాముడి విగ్రహం పెట్టారండి. ఆ రాముడి యొక్క ఆ విగ్రహాన్ని చూస్తేనే ఆ శ్రీరాముడు వచ్చి అక్కడ స్వయముగా నిలబడి ఉన్నారనిపిస్తుంది అన్నమాట. ఆ విగ్రహం చూస్తేనే మనకి తన్మయత్వం కలిగిపోతుంది. అటువంటి విగ్రహాన్ని హైదరాబాద్ మహానగరం నుంచి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి కడప అంతా కూడా శోభాయాత్ర చేయించారు. ఈరోజు కూడా ఉదయం కూడా దాదాపు 150 మంది ప్రతి నెల 2వ శనివారం నాడు విష్ణు సహస్రనామాలు చదివేలాగా ఏర్పాటు చేశారు. ప్రతి నిత్యము ఎన్నో కార్యక్రమాలు. అయోధ్యకు వెళ్తున్నారు రేపు ఒక 150 మంది 200 మంది. మొన్నటనే తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి కోలాటం అంతా కూడా ప్రదర్శన చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు. ఈ కోలాటం వల్ల ఏమవుతుంది, అనేక మంది నాన్ డివోటీస్ కూడా డివోటీస్ అవుతారు. వాళ్ళు నాన్ డివోటీస్ కానీ వాళ్ళకి ఏదో ఇలా అనాలి ఇలా కొట్టాలి సరదాగా అందరితో పాటు మేము కూడా ఏదో చెయ్యాలనిపిస్తుంది ఆడవాళ్ళందరికీ. ఆ విధంగానైనా వాళ్ళు వచ్చి తెరక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ఏమైనా సినిమా పాటలు చేస్తున్నారా? లేదే, రామ కృష్ణ గోవింద దామోదర్ అని భగవత్ సంబంధమైనటువంటి చేస్తూ ఉన్నారంటే వాళ్ళందరి అకౌంట్లో అక్షయమైనటువంటి పుణ్యం పడిపోతుంది అన్నమాట. చూడండి, ఇవన్నీ చేయడానికి ముందు బీజం ఏమిటి? ముందు అక్కడ ఉన్నటువంటి లీడర్కి భక్తి ఉంది కాబట్టి. సాయిబాబా గారు చెప్పారు, ఏ మందిరమైనా ఏ సంస్థ అయినా ఎక్కడైనా అభివృద్ధి చెందలేదని చెప్పంటే అక్కడికి భక్తులు రావట్లేదంటే అక్కడ లీడర్షిప్ ప్రాబ్లం తప్ప భక్తుల ప్రాబ్లం కానే కాదన్నారు సాయిబాబా గారు. ఇక్కడ లీడర్షిప్ ప్రాబ్లం.
అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ముందు భక్తి ఉండాలి, అతనికి ముందు సాధన ఉండాలి, అతనికి ముందు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ మన ఇంటికి, మన కుటుంబ పెళ్లికి, మన కార్యక్రమానికి వస్తే ఎలా చూస్తామో అంత బాగా చూడగలిగే భక్తి ముందు మనకి ఉంటే ఆ రిసీవింగ్ పెరుగుతుంది. ఇదంతా దేనికోసం చేస్తున్నాము? మన హిందూ ధర్మ వ్యాప్తి చేయడానికి, భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి. నేను ఎందుకు వారి గురించి కానీ వీరి గురించి కానీ మంచి కార్యక్రమాలు చేసే ఏ వ్యక్తి గురించైనా చెబుతానంటే, నేను ఒక హిందూ ధర్మ ప్రచారకర్తగా ఉన్నాను. ఆ హిందూ ధర్మానికి ఎవరు పాటుపడినా శిరస్సు వంచి వారి పాదాలకి నమస్కరించి వారి గొప్పతనాన్ని చెప్పడమే నా బాధ్యత. అది నా బాధ్యత మాట. అందుకోసమని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మాకు అకామిడేషన్ ఇచ్చారు. ఎంత అక్కడ కార్యక్రమాలని కూడా చూస్తుంటే మొట్టమొదటి అక్కడ ప్లస్ ఏమిటంటే, ఆయన ముందు గొప్ప సింగరు ఎవరో వెంకటరెడ్డి గారు, సమయం ఉంటే ఒక పాట పాడిస్తాను. ఆయన కూడా చక్కగా పాడడం వల్ల భజన అనేటువంటిది బీజం అండి. ఈరోజు నిజం చెబుతున్నానండి, మనం ఎన్ని జ్ఞానాలు భగవద్గీతలు ఉపనిషత్తులు ఎన్ని మాట్లాడినా మన గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెటూరుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ చిన్న చిన్న ఆలయాల్లో కూర్చొని రామ కృష్ణ గోవింద దామోదరని, వాళ్ళకి పెద్దగా చదువు రాకపోయినా పెద్దగా ఏమీ తెలియకపోయినా ఆ ఆలయాల్ని, మన హిందూ ధర్మ వ్యవస్థని కాపాడింది ఎవరని చెప్పంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి భజన బృంద సభ్యులే మన హిందూ ధర్మ వ్యవస్థని కాపాడారండి. వాళ్ళకి వాస్తవం ఏమి తెలియదు పాపం. పెద్దగా రాగాలు, ఇప్పుడు ఆయనకంటే చాలా రాగాలు తెలుసు. తోడి రాగము, ఇందోళ రాగము, శివరంజని, మాల్కోసు, చంద్రకోసు, మోహన రాగము, భీమ్ ప్లస్ అన్ని రాగాల్లో పాటలు పాడతారు వెంకటరెడ్డి గారు. వాళ్ళందరికీ రాకపోవచ్చు, కానీ వాళ్ళకి విశ్వాసం ఉంది, భగవంతుని మీద విశ్వాసం ఉంది. కాబట్టి ఆ రాముడి దగ్గరికి వెళ్ళి రామ కృష్ణ గోవింద దామోదరని మనకు వచ్చినట్టుగా భజన చేద్దాం. డోలెక్క లేకపోయినా, శృతి లేకపోయినా, హార్మోనియం లేకపోయినా, తాళాలు అంత బాగా కొట్టడం రాకపోయినా వాళ్ళ చేయబట్టే ఈరోజు పట్టణాల్లోకి, ఆ పల్లెటూరు వాళ్ళే పట్టణాల్లోకి వచ్చారు. కాబట్టి ఈ పట్టణాల్లోకి వచ్చినటువంటి వీళ్ళు కూడా ఇక్కడ మరలా భజన మండలిగా ఏర్పడి ఇక్కడ భజనలు చేస్తూ ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చారు. అక్కడ చూస్తే అందరూ రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. వాస్తవంగా ఎడ్యుకేటెడ్స్ని డీల్ చేయడం చాలా కష్టం. అన్ఎడ్యుకేటెడ్ మనం చెప్పినట్టుగా వింటాడు. ఎడ్యుకేటెడ్కి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిదానికి ఏదో ఒకటి విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తాడు. అంతమందిని కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి అందరినీ గౌరవించి ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడి అక్కడ రామాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఎదురుగా ₹1,00,00,000, నేను ఆయన చూస్తే అసూయ పడుతున్నాను, మీరేమనుకోకండి వెంకటరెడ్డి గారు, ఇంత సేవలు నేను చేయలేకపోతున్నానే, ఏదో నోరుందని 4 ఉపన్యాసాలు చెప్పగలుగుతున్నాను తప్ప ఏ సేవ చేయలేకపోతున్నాను. ₹1,00,00,000 ఖర్చు పెట్టి అక్కడ ఒక స్థలాన్ని కొని ఇప్పుడు 3 అంతస్తుల భవనాన్ని కట్టించారు. వారితో మాట్లాడితే వారు ఒకటే చెప్పారు, 7 రోజులు పోయినసారి రామాయణానికి వచ్చినప్పుడు పూర్తిగా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని వారి దగ్గర అన్ని పెట్టారు. అప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకునే అవకాశం మాకు చిక్కిందన్నమాట. ఆయనకు అడిగితే ఒకటే అంటారు, భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడండి, ఆ భగవంతుడు సేవ చేస్తే ఈ జన్మ సార్థకం అయిపోతుంది, అందుకోసమే చేసుకుంటున్నాను, నా కోసం నేను చేసుకుంటున్నానండి, వీళ్ళందరినీ ఉద్ధరించడానికి కాదని చెప్పి అన్నారండి. చూడండి, మనందరం కూడా ఎవరిని ఉద్ధరించుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్నామని చెప్పన్నారు. కానీ పరోక్షంగా అందరూ ఉద్ధరించబడుతున్నారు కదా. సుబ్బారెడ్డి గారు మమ్మల్ని తీసుకొచ్చారు, ఆయనకి ఆనందం ఉండొచ్చు, ఆయన కూడా ఇవన్నీ వినాలి, చాలా మంచి విషయాలు కదా, వెంకటాచల మహత్యం మనం ఎప్పుడు వినలేదు, చెప్పించుకుంటే మంచిది కదా అని ఆయన కోసం, ఆయన ఆనందం కోసం అయినప్పటికీ కూడా ఎంతమంది తరించడం అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది కదా. మీరందరూ తరిస్తేనే నేను తరిస్తున్నటువంటి భావన ఆయనకు ఉండబట్టి తీసుకొని వస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఒక తాటిలోనికి తీసుకొని వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ రచ్చబండ మీద కూర్చొని 1972లో నేను అలా చేశాను, 1992లో నేను ఇలా చేశాను, అప్పుడు నేను బైక్ వదిలితే 70 స్పీడ్ దాటిపోయేది తెలుసా, నా వెనకాతలు ఎవరు రాలేకపోయేవారు అని ఇటువంటి పెట్ట కథలు చెప్పుకుంటారు. సహజంగా ఎక్కడైనా వాళ్ళందరినీ ప్రేమగా మాట్లాడి ఆ గుడిలోకి తీసుకొచ్చి ఆ పెట్ట కథలు ఇక్కడ చెప్పుదురు రండ్రా అని వాళ్ళకి తెలియకుండే ఆ 100-150 మందిని ఆ గుడిలోనికి తీసుకొని వచ్చి పెట్ట కథలు మానించేసి ఆ రిటైర్ అయినటువంటి ఆ ఎంప్లాయీస్తో రీఎంప్లాయ్మెంట్ గురించి మళ్ళీ ట్రై చేయకుండా రామ కృష్ణ గోవింద దామోదర వాసుదేవ నారాయణ జగన్మాత అని అనిపింపజేస్తున్నారు మన వెంకటరెడ్డి గారు. వారికి భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మన సత్సంగము తరపున ఒక హిందూ ధర్మ ప్రచారకర్తగా నా తరపున స్వామివారికి హృదయపూర్వక ప్రార్థన చేస్తూ